హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టుడే వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూడటం వలన అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే వేరే ఎస్ఎస్సి కావచ్చు, ప్రతి దానిలో నెంబర్ సిస్టమ్ అండ్ సిరీస్ కంప్లీషన్, ఎల్సిఎం, హెచ్సిఎం, కొన్ని మెయిన్ టాపిక్స్ అనేవి బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్ కామన్. అయితే ఒక్కో ఎగ్జామ్ కి ఒక్కో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఇప్పుడు ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని మనము ఎక్కువ సాల్వ్ చేయటం వలన ఈ చాప్టర్ లో మనము డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం మోడల్స్ అన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్ కి మరీ డెప్త్ గా వెళ్ళరు. సో అందుకని చెప్పేసి మనము ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఆపేస్తాం అనమాట. అందుకని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ కైనా సరే. ఓకే, సరే, ఈ రోజు వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం. ఈ ప్రాబ్లం క్యాలెండర్ అనే చాప్టర్ నుండి అడిగారు. సో క్యాలెండర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని నేను కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను 60 days రీజనింగ్ క్లాసెస్ లో. ఆ వీడియో లింక్స్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ఒక్క ప్రాబ్లమే చేయగలిగితే సరిపోదు. ఈ మోడల్లో అంటే ఇక క్యాలెండర్ లో నుంచి ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఏదైనా చేయగలగాలంటే ఫస్ట్ మనము కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సరే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా చేయాలో చూద్దాము. Amit's son was born on 10th January 2012. On what day of the week was he born? So డేట్ ఇచ్చేసారు, డే ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద డే అనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా డేని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంప్లీటెడ్ ఇయర్స్ కి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని? 2011 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. అదేంటి మేడం ఇక్కడ 2012 కనిపిస్తుంది కదా అంటారు. 2012 కంప్లీట్ అయిందా? 2012 January 10th లో ఉన్నాం మనం. ఇయర్ ఏమన్నా కంప్లీట్ అయిందా? December 31st వరకు వస్తే కంప్లీట్ అయినట్టు. సో మనం ఫస్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగేది కంప్లీటెడ్ ఇయర్స్ కి. సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి? 2011 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఓకేనా? సో 2011 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. అయితే దీనిలో మనము 2011 ఇయర్స్ కి ఫైండ్ అవుట్ చేయటం కంటే ఫస్ట్ 2000 ఇయర్స్ వరకు ఆడ్ డేస్ ఎన్నంటే 0 ఆడ్ డేస్. ఈ కాన్సెప్ట్ క్యాలెండర్ లో చెప్పాను. సెంచరీ లీప్ ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎన్ని? 0. అప్ టు 400 ఇయర్స్ 0, అప్ టు 800 ఇయర్స్ 0, అప్ టు 1200 ఇయర్స్ 0, అప్ టు 1600 ఇయర్స్ 0. అదేంటి మేడం 400, 800, 1200, 60 ఎలా సెంచరీ లీప్ ఇయర్స్ అని చెప్పగలుగుతున్నారంటే 400 తో డివైడ్ అయితే అది సెంచరీ లీప్ ఇయర్. ఓకేనా? సో అప్ టు 2000 ఇయర్స్ వరకు ఆడ్ డేస్ 0. ఇక మనకి మిగిలింది ఏంటి? 11 ఇయర్స్. సో 11 ఇయర్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఆడ్ డేస్ కి ఫైండ్ అవుట్ చేయడానికి, ఇయర్స్ కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఇక్కడ? 11 ఇయర్స్ కదా. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో ఈ 11 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 4 తో 11 ని డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. సో ఇక్కడ రిమైండర్ తో పని లేదు. రిమైండర్ చూసేది ఆడ్ డేస్ దగ్గర. మనం ఇప్పుడు చూస్తుంది లీప్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో ఎన్ని లీప్ ఇయర్స్? 2. సో మొత్తం ఎన్ని? 13 ఆడ్ డేస్. అయితే ఇంతటితో అయిపోయిందా? ఇదేంటి? 11 ఇయర్స్ వరకు. అయితే ఈ 13 ఆడ్ డేస్ ని ఇలానే ఉంచాల్సిన అవసరం లేదు. బై 7 వేసామనుకోండి 6 ఆడ్ డేస్ వస్తాయి. ఎందుకంటే మనకి ఆడ్ డేస్ 7 లోపలే మనం చేసేసుకోవచ్చు 7 తో డివైడ్ చేసి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి 2011 వరకే ఫైండ్ అవుట్ చేసాం. 2012 లో January 10 అంటే ఇంకా 10 డేస్ ఉన్నాయి. Jan 10th కదా. సో January 10 డేస్ అంటే 10 డేస్. జనవరిలో 10 డేస్. సో 10 డేస్ ప్లస్ 6, 16 డేస్ బై 7 ఎంతండి? 2 ఆడ్ డేస్. సో మనకి ఫైండ్ ద డేలో ఆ కాన్సెప్ట్ తెలుసు. 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఒక్కసారి చెప్తాను చూడండి. ఫైండ్ ద డే కాన్సెప్ట్ లో మనం ఖచ్చితంగా 0 ఇయర్స్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మండే అంటే 1, ట్యూస్డే అంటే 2 అలానే తీసుకోవాలి. ఓకేనా? అదే ఒక డే ఇచ్చేసి ఇంకో డేని ఫైండ్ అవుట్ చేయమంటే మనం కోడింగ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో సండే 2 అనుకుంటే మండే 3 అవుతుంది, సండే 3 అనుకుంటే మండే 4 అవుతుంది. అలా తీసుకోవచ్చు. ఎప్పుడు ఒక డే ఇచ్చేసి ఇంకో డేని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఇలా ఒకేసారి ఒక డేని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, సండే అంటే 0, వెడ్నెస్డే అంటే 3. గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అంతా చెప్పాను. మళ్ళీ ఒకసారి మీకు
ఓన్లీ ప్రాబ్లమే చెప్పేస్తే సరిపోదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను. ఓకేనా? సో ఈ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇయర్స్ కి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఆడ్ డేస్ ఏదైనా మనకి ఒక డేస్ ఉన్నాయి, ఇవి డేస్, ఇంకా డేస్ లో కన్వర్ట్ చేసేసాము. డేస్ నుంచి మళ్ళీ ఆడ్ డేస్ కావాలి, దాని నుంచి అంటే 7 లోకి తెచ్చుకోవాలంటే 7 తో డివైడ్ చేసి రిమైండర్ చూస్తాం. ఇక్కడ 6 ఎలా వచ్చింది అంటే ఇక్కడ రిమైండర్ చూసాము. చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది, 7 1s are 7, ఇక్కడ చూడాల్సింది డేస్, ఆడ్ డేస్ దగ్గర చూడాల్సింది రిమైండర్, లీప్ ఇయర్స్ దగ్గర చూడాల్సింది కోషియంట్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? ట్యూస్డే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒక కోడ్ లాంగ్వేజ్ లో ప్రీషియస్ ని ఇలా కోడ్ చేస్తే, క్లియర్ ని ఇలా కోడ్ చేస్తే, మనము డర్టీయింగ్ ని ఎలా కోడ్ చేస్తారో చెప్పాలి. ఓకేనా? అయితే ఈ మధ్య ఉన్న లాజిక్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ పి ఉంది, ఇక్కడ కే ఉంది, ఆర్ ఐ, ఇవి చూస్తేనే తెలుస్తుంది ఆపోజిట్ లెటర్స్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మనకి లెటర్స్ మీద కాన్సెప్ట్ ఉన్నాయి. ప్లేస్ వాల్యూస్, ఆపోజిట్ లెటర్స్, కరెస్పాండింగ్ లెటర్స్, అవి మనకు ఖచ్చితంగా నోటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు డి అనుకోండి, దాని ఆపోజిట్ లెటర్ వెంటనే చెప్పగలగాలి. డి అంటే నేను డబ్ల్యూ అని చెప్తాను. ఎలా చెప్పానంటే నేను బై హార్ట్ చేయలేదు. 2 ప్లేస్ వాల్యూస్ ని సమ్ చేస్తే 27 వస్తే అవి రెండు ఆపోజిట్ అని. D4 ఇక ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 23 అంటే డబ్ల్యూ. నేను జస్ట్ ప్లేస్ వాల్యూస్ ని రిమెంబర్ అంటే గుర్తు పెట్టేసుకున్నాను. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, అలా నేను ప్లేస్ వాల్యూస్ ని మంచిగా గుర్తు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు ఐకి ఆపోజిట్ లెటర్ కావాలి. ఐ అంటే 9, ఇంకెంత యాడ్ చేస్తే 27, 18 అంటే 6. నేను ఓన్లీ ప్లేస్ వాల్యూస్ గుర్తు పెట్టేసుకున్నాను. ఇంకా ఆపోజిట్ లెటర్స్ కానీ కరెస్పాండింగ్ లెటర్స్ కానీ అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకోవటం వలన మనము లెటర్ సిరీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయొచ్చు, కోడింగ్ అండ్ డికోడింగ్ లో చేయొచ్చు, ఎనాలజీలో చేయొచ్చు, క్లాసిఫికేషన్ లో చేయొచ్చు. అలా అన్నిటిల్లో ఇలా లెటర్స్ మీద ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి మీద ఈజీగా మనం మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సరే మీకు నేర్చుకోవటం కుదరదు, టైం మీ దగ్గర ఉంది అనుకోండి, వేసేసుకోండి A to Z లెటర్స్ 1 2 3 అప్ టు 26 వరకు నెంబర్స్ పెట్టేసేయండి. ఇక్కడ చూసుకోండి దాని ఎదురుగా ఉన్న ప్లేస్ వాల్యూని. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ మనకు అర్థమైపోయింది. లాజిక్ ఏంటి? ఆపోజిట్. సో ఒక లెటర్ ఇస్తే దాని యొక్క ఆపోజిట్ లెటర్ అనేది ప్లేస్ వాల్యూ. అయితే మనం వీటన్నిటికి ఆపోజిట్ లెటర్ రాస్తూ కూర్చోకూడదు. మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఆప్షన్స్ నుంచి ఈజీగా మనము రాంగ్ అయినవి రిమూవ్ చేసేస్తూ కరెక్ట్ అయిన ఆప్షన్ ని పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ కి చూద్దాం. డికి ఏంటి? డబ్ల్యూ. ఎందుకంటే డి అంటే 4, ఇంకా 23 యాడ్ చేస్తే 27 వస్తుంది కాబట్టి. సో జీకి టీ. ఇప్పుడు డబ్ల్యూటీ ఏ ఆప్షన్ లో ఉంది? డబ్ల్యూ ఫస్ట్ లెటర్ గా, లాస్ట్ లెటర్ టీగా. ఫస్ట్ ఆప్షన్ లేదు, క్యాన్సిల్ చేసేసా. సెకండ్ ఆప్షన్ లో ఉంది, అలానే థర్డ్ ఆప్షన్ లో ఉంది. మళ్ళీ ఈ రెండిటిల్లో ఏదో మనం ఫాస్ట్ గా చేయడానికి కామన్ గా ఉన్న లెటర్స్ ని చూడాల్సిన అవసరం లేదు. మనకి రివర్స్ అయింది సెకండ్ లెటర్ కదా. ఇక్కడ మనకి ఐకి ఆర్ అండి ఆపోజిట్ లెటర్. ఎందుకని? ఐ అంటే 9 అండి, ఆర్ అంటే 18. ఈ రెండింటిని యాడ్ చేస్తే 27 కదా. ఏ రెండు లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని యాడ్ చేస్తే 27 వస్తుందో ఆ 2 లెటర్స్ ఆపోజిట్ లెటర్స్. సో ఇక ఏంటి? ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఓకేనా? మనకి ఆపోజిట్ లెటర్ అనే లాజిక్ తెలిసిందని చెప్పేసి అన్నిటికీ ఆపోజిట్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూసాము, దాని నుంచే మనము 2 ఆప్షన్స్ రిమూవ్ చేసాము. ఇక సెకండ్ లెటర్ చూడగానే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని అర్థమైపోయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నేనైతే ఈజీగా 2 పవర్ లోకి మార్చేసుకుంటున్నాను. ఓకేనా? 2 పవర్ ఎక్స్. ఇప్పుడు 2ని ఎలా రాయొచ్చండి? 2 స్క్వేర్ పవర్ 12. నెక్స్ట్ 8ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ పవర్ క్యూబ్. 16 ఎలా రాయొచ్చు? 2 పవర్ 4 పవర్ 11. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేయండి. 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ 24, 2 12s 24, 2 పవర్ 3 3s 29. సో 3 ఇంటూ 3 ఎంతండి? 9. సో 4 ఇంటూ 11 44. ఓకే, ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అయితే ఎలా చేస్తాము? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఎక్స్ ప్లస్ 24 ప్లస్ 9 ఈక్వల్ టు 44. సో ఎక్స్ ఈక్వల్ టు 44 మైనస్ 33 ఈక్వల్ టు 11. సో ఇలా నాకు 2 పవర్ లోనే కాదు, మీరు అన్నిటినీ 4 పవర్ లోకైనా చేంజ్ చేసుకోండి, లేదంటే ఎలా అయినా. కానీ ఇక్కడ అన్నిటికంటే లీస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి 2 పవర్ లోకి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ బై 2 అలా చేయటం, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అటు పెట్టడం, అదంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి ఏది లీస్ట్ నెంబర్ అయితే దానిలోకి మార్చుకోవడానికి ట్రై చేస్తే బేస్ అనేది ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను అన్నిటిని 2 పవర్ లోకి మార్చేసుకున్నాను. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. బేస్ సేమ్ అయితే పవర్స్ ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ చేసాము, ఈజీగా ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఓకే,
సో ఈ ప్రాబ్లం వచ్చేసి సెలోలిజం చాప్టర్ నుండి. ఈ చాప్టర్ లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఏంటి, పాసిబుల్ డయాగ్రామ్ అంటే ఏంటి, నెగిటివ్ కన్క్లూజన్స్, పాజిటివ్ కన్క్లూజన్స్, పర్టికులర్ నెగిటివ్, యూనివర్సల్ నెగిటివ్, పర్టికులర్ పాజిటివ్, యూనివర్సల్ పాజిటివ్, అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ ఎక్కడ ఎలా తీసుకోవాలనేది క్లియర్ గా చెప్పాను. ముందు ఆ బేసిక్స్ చూడండి, ఓకేనా. 60 days రీజనింగ్ క్లాసెస్ లో ఉంటుంది, లేదంటే సెలోలిజం అనే ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. ఓకే, సరే ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం ఆన్సర్ చేద్దాం. స్టేట్మెంట్స్ ఇచ్చిన వెంటనే మనం డ్రా చేయాల్సింది ఏంటి, బేసిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి, ఓకేనా. బేసిక్ డయాగ్రామ్ వేటికి డ్రా చేస్తాం, స్టేట్మెంట్స్ కి, ఓకేనా. సో ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్, స్ప్రింగ్స్ మొత్తం నేను ఎస్ అనుకుంటున్నాను, స్ప్రింగ్స్ ని ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్. నెక్స్ట్ సమ్ బ్రూక్స్ ఆర్ క్రీక్స్, ఓన్లీ బ్రూక్స్ కే కదా చెప్పింది, సమ్ బ్రూక్స్ ఆర్ క్రీక్స్. నో క్రీక్ ఈస్ ట్యాప్, ఒక్క క్రీక్ కూడా ట్యాప్ కాదంట, టీ పెట్టేశాను, ఓకేనా. సో ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్, సమ్ బ్రూక్స్ ఆర్ క్రీక్స్, నో క్రీక్ ఈస్ ట్యాప్. సరే ఇప్పుడు కన్క్లూజన్స్ ని బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేద్దాం. ఎన్ని ఇచ్చారు, ఒక 3 ఇచ్చారు. సమ్ ట్యాప్స్ ఆర్ క్రీక్స్, ట్యాప్స్ కి క్రీక్స్ కి ఏమైనా ఇంటర్సెక్షన్ ఉందా, లేదు. నెక్స్ట్ నో స్ప్రింగ్ ఈస్ ట్యాప్, ఒక్క స్ప్రింగ్ కూడా ట్యాప్ కాదు, కరెక్టే. సమ్ బ్రూక్స్ ఆర్ స్ప్రింగ్స్, సమ్ బ్రూక్స్ ఆర్ సింగ్స్, సమ్ బ్రూక్స్ ఆర్ స్ప్రింగ్స్, మొత్తం స్ప్రింగ్స్ బ్రూక్స్ అవుతుంటాయి, ఈ పార్ట్ వరకు ఈ బ్రూక్స్ స్ప్రింగ్స్ అవుతున్నాయి కదా, సో కరెక్ట్. అయితే ఇక్కడ ఇది నెగిటివ్ అండి, పాజిటివ్ కన్క్లూజన్స్ ట్రూ అయితే అసలు ప్రాబ్లమే లేదు, ఆన్సర్ పెట్టేస్తాం. నెగిటివ్ కన్క్లూజన్ ట్రూ అయితే ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. దేనికి డ్రా చేయాలి, ఈ నెగిటివ్ దానికి డ్రా చేయాలి. సో దీనికి ఇప్పుడు మనము నెగేషన్ తీసుకోవాలి. నో స్ప్రింగ్ ఈస్ ట్యాప్ అంటే సమ్ స్ప్రింగ్స్ ఆర్ ట్యాప్స్. సో ఇప్పుడు నేను స్ప్రింగ్స్ కి ట్యాప్స్ కి రిలేషన్ పెడతాను. ఈ స్ప్రింగ్స్ ఇక్కడ ఉన్నాయి, వీటి చుట్టూ ఇది ఉంది, దీనికి ఇంతవరకు ఈ ట్యాప్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అవుతుందని ఎప్పుడు చెప్పగలమంటే స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక్క స్టేట్మెంట్ రాంగ్ అయినా ఎగ్జిస్ట్ అవ్వదు. సరే చూద్దాం. ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్, సమ్ బ్రూక్స్ ఆర్ క్రీక్స్, నో క్రీక్ ఈస్ ట్యాప్. సో కరెక్టేగా, ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ లో కూడా ఈ కన్క్లూజన్స్ అనేవి చెక్ చేయాలి. సరే, సమ్ ట్యాప్స్ ఆర్ క్రీక్స్, తప్పు. నో స్ప్రింగ్ ఈస్ ట్యాప్, కొన్ని స్ప్రింగ్స్ ట్యాప్స్ అవుతున్నాయి కదా, ఇది తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అసలు ఏం కావట్లేదు అన్నారు కాబట్టి. నెక్స్ట్ సమ్ బ్రూక్స్ ఆర్ స్ప్రింగ్స్, కరెక్ట్. అయితే ఇది 50% ట్రూ అయితే ట్రూగా తీసుకోకూడదండి, ఫాల్స్ గా తీసుకోవాలి. దీని 50% కానీ ఇక్కడ కన్క్లూజన్స్ లో ఉంటే ఎయిదర్ ఆర్ వస్తుంది, అంటే దీని 50% అంటే దీని నెగేషన్. సమ్ స్ప్రింగ్స్ ఆర్, అక్కడ నో స్ప్రింగ్ ఈస్ ట్యాప్ కదా, సమ్ స్ప్రింగ్స్ ఆర్ ట్యాప్స్ అనే సమ్ స్ప్రింగ్స్ ఆర్ ట్యాప్స్ అనే కన్క్లూజన్ ఉంటే అది కూడా 50% ట్రూ అయ్యేది, 50-50 ఎయిదర్ ఆర్ గా తీసుకునేది. బట్ ఇక్కడ 50% ట్రూ అయితే దాన్ని అసలు కన్సిడర్ చేయం. సో ఇప్పుడు ఓన్లీ కన్క్లూజన్ 3 కరెక్ట్, ఫాలోస్. ఓకే, సో మీకు ఏమైనా ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్ ఏంటివి అని మీకు అర్థం కాకపోతే కాన్సెప్ట్ అంతా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని తప్పు పోకుండా క్లియర్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది సెలోలిజం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం డైరెక్షన్ చాప్టర్ నుండి. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా నేను క్లియర్ గా చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్ చేపించాను, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చెప్పాను. మన 60 days రీజనింగ్ క్లాసెస్ లో అయినా చూడండి, లేదంటే సపరేట్ గా డైరెక్షన్స్ ప్లేలిస్ట్ ఉంది, చూడండి. ఓకేనా, సరే ఈ ప్రాబ్లం ఆన్సర్ చేద్దాం. ఫ్రమ్ పాయింట్ ఎక్స్ a girl walks 70 meters towards the north. సో వాళ్ళు ఎక్కడి నుంచో చెప్పనప్పుడు మనం ఇలా ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి తీసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది నార్త్ అనుకుంటే ఇది సౌత్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. నేను ప్రతి డైరెక్షన్ ప్రాబ్లంలో చెప్తున్నాను, నార్త్ కి క్లాక్ వైజ్ 90 degrees లో ఈస్ట్ ఉండాలి. ఓకేనా, సరే నేను ఇక్కడ నుంచి ఆ గాల్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అయితే నార్త్ కి ఎన్ని మీటర్స్, 70 meters వాక్ చేసింది. ఇది 70 meters అనుకుంటున్నాను. ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తూ అక్కడ ఉండిపోయిందా, లేదు. షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 150 meters. సో ఇలా వెళ్తున్న ఆమె లెఫ్ట్ అంటే ఏంటండి, ఇటువైపు. సో ఎంత నడిచింది, 150 అంటే ఇప్పుడు ఇంతే 70 తీసుకుంటే ఇంకా ఎక్కువే కదండి. సో ఇది 150 meter. అలా మనము వన్స్ ఒక్కసారి ఒక డిస్టెన్స్ ఇంత తీసుకున్నప్పుడు ఇప్పుడు 150 అంటే మళ్ళీ ఇక్కడ వరకు తీసుకోకూడదు, దీనికంటే ఎక్కువే తీసుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్ అక్కడే ఉండిపోయిందా, లేదు. దెన్ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 70 meters. సో ఇలా వెళ్తున్న ఈమె లెఫ్ట్ టర్న్ అంటే డౌన్ కి ఎన్ని 70, ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఈ లైన్ మీదకే కదా 70. ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చి ఉండిపోయిందా చూద్దాం. దెన్ షీ టేక్స్ అనదర్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 90 meters. సో ఇప్పుడు ఈమె ఇలా ఉందండి డౌన్ కి, ఇలా డౌన్ కున్న ఆమెకి లెఫ్ట్ టర్న్ అంటే ఇటువైపు, ఓకేనా. సో అదే రైట్ టర్న్ అంటే ఇటువైపు అవుతుంది, డౌన్ కున్న ఆమెకి లెఫ్ట్ టర్న్ అంటే ఇటువైపు. ఎన్ని మీటర్స్ నడిచింది 90. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉండి అక్కడే ఉండిపోయిందా, లేదు. నెక్స్ట్ she then takes a right turn and walks 100 meters. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాయి ఈమె, రైట్ టర్న్ తీసుకొని 100 meters. సో రైట్ టర్న్ అంటే డౌన్ కి ఎన్ని మీటర్స్ 100 meters. ఇప్పుడు ఇక్కడ ఉంది, అయితే ఏం చేసింది, ఫైనల్లీ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 60 meters టు రీచ్ పాయింట్ Z. సో ఆమె ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుందంటే మళ్ళీ ఇటు సైడ్ ఎంత 60. నేను 60 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎందుకు పెట్టానంటే మొత్తం 150 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 వెళ్ళిపోయింది, 90 + 60 150, మళ్ళీ ఎగ్జాక్ట్ ఈ లైన్ మీదకే కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది, అయితే వాళ్ళు ఏమడిగారు అంటే హౌ ఫార్ ఇన్ విచ్ ద డైరెక్షన్ ఈస్ పాయింట్ Z ఫ్రమ్ పాయింట్ X. అంటే స్టార్టింగ్ పాయింట్ X అని చెప్పారు, ఫైనల్ పాయింట్ Z అని చెప్పారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ డిస్టెన్స్ ఎంత అండి 100 meters. సో ఇది ఇంత టైం కూడా పట్టదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా డ్రా చేశాను కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి చాలా ఫాస్ట్ గా చేయగలగాలి. ఇది ఇంత ఈజీ ప్రాబ్లం అనమాట. జస్ట్ ఆమె స్టార్ట్ అయ్యింది నార్త్ వైపు, కొంత దూరం వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంది, నెక్స్ట్ అక్కడ నుంచి అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది, అగైన్ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్, అగైన్ షీ టేక్స్ రైట్ టర్న్, అగైన్ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్. అలాగా వాళ్ళు రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అని ఈ ప్రతిదీ వాళ్ళు చెప్తారు. సో మీరేం చేయాలి అంటే ఆమె ఏ డైరెక్షన్ వైపు వెళ్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ ఎటు రైట్ ఎటు. సో ఇప్పుడు నాకు ఇటు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అనేలేకి డౌన్కి వచ్చాను, అదే ఇప్పుడు డౌన్కి ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే మళ్ళీ ఇటు వచ్చాను, మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు రైట్ అంటే డౌన్కి వచ్చాను, మళ్ళీ ఇలా డౌన్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ అంటే ఇటువైపు. సో అలా కరెక్ట్ గా మనం ఆ పొజిషన్ లో ఉండి మనం ఇప్పుడు ఇటు సైడ్ కున్నాము, ఇటు లెఫ్ట్ ఎటు రైట్ ఎటు అలా థింక్ చేసి కరెక్ట్ గా డ్రా చేయాలి, అప్పుడే ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి 100 meters. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అరుణ హ్యాస్ ఏ యంగర్ సిస్టర్ హూజ్ ఏజ్ ఈజ్ 8 years less than that of అరుణ. సో అరుణ కంటే వాళ్ళ సిస్టర్ 8 years చిన్నది, ఓకేనా. అయితే ఇఫ్ అరుణ్స్ సిస్టర్ ఏజ్ ఈజ్ 18 years అండి. సో అరుణ్ సిస్టర్ ఏజ్ ఎంత, అరుణాస్ సిస్టర్ ఏజ్ 18. ఎంత ఈజీనో. సో ఇప్పుడు నాకు అరుణ ఏజ్ కావాలి అంటే 18 + 8 కదండి 26 years. ఎందుకని అరుణ కంటే వాళ్ళ సిస్టర్ 8 years చిన్నది. సో అరుణ సిస్టర్ ఏజ్ 18 years అయితే అరుణ ఏజ్ 8 years ఎక్కువ ఉండాలి కదా 26 years. ఎంత ఈజీ అనమాట, ఇంత ఈజీగా ఇస్తారు ఆర్ఆర్బీ ఎగ్జామ్ కి. ఓకే, లెవెల్ ఇలానే ఉంటుంది, మరి డెప్త్ గా వెళ్ళరు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి. సో నేను హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇచ్చేసి 2 numbers లో ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తే ఎనదర్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములా చెప్పాను. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు N1 ఇంటూ N2 అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు, ఇఫ్ 1 of the numbers ఇచ్చారు. సో హెచ్సిఎఫ్ ఎంతండి 7, ఎల్సిఎం ఎంతండి 434 ఈక్వల్ టు ఒక నెంబర్ ఎంతండి 14, ఇంకో నెంబర్ తెలుసా తెలీదు. సో 7 2s, 2 ఎన్ని టైమ్స్ పోతుందండి 2 2s, 2 1s, 2 7s. సో ఇంకో నెంబర్ ఎంతండి 217. ఓకే, ఈ ఫార్ములా తెలియకపోతే ఎలా చేయాలో కన్ఫ్యూజ్ అవుతాం, బట్ మనకు అందుకే కొన్ని ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోవాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు N1 ఇంటూ N2. సో నాకు 2 numbers ఇచ్చేసారు, ఎల్సిఎం ఇచ్చేసారు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే చేసేయచ్చు. లేదు హెచ్సిఎఫ్ ఇచ్చేసారు, ఎల్సిఎం ఇవ్వలేదు, 2 numbers ఇచ్చేసారు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా మనకి ఏదో ఒకటి మిస్ చేసినా ఈజీగా చేసేయచ్చు. లేదు ఈ ఫార్ములా గుర్తు లేకపోతే డైరెక్ట్ గా అసలు నెంబర్స్ ఏ ఉంటే ఆ నెంబర్స్ నుంచి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి, సమ్ ఆఫ్
రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సి బై ఏ. అదే ఏమంటారంటే జస్ట్ వాళ్ళు ఆ రూట్స్ కనుక్కోమంటారు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అలా ప్రతి దానికి మనకి ఫార్ములాస్ తెలియదు. ఇక్కడ ఇదేంటంటే ఈ ఫార్మ్ దేంట్లో ఉండాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సరే ఇప్పుడు బి అంటే ఎంత అండి 7 అంటే -7/4. ఏ అంటే ఎంత 4. సో -7/4 ఏ ఆప్షన్ లో ఉంటే అది ఎంత ఈజీగా అయిపోతుందో విత్ ఇన్ సెకండ్స్ ఎప్పుడు ఇది తెలిస్తే. ఇప్పుడు సి వాల్యూ ఎంతగా తీసుకుంటాం -21 గా తీసుకోవాలి. ఎందుకంటే ఫార్మ్ ఎలా ఉండాలి ax² ప్లస్ bx ప్లస్ సి. సో ఇక్కడ ప్లస్ పెడితే ఇది ఎంత అవుతుంది -21c. అదే ఇప్పుడు నాకు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడుగుంటే -21/a -21/4 అవుతుంది. ఇప్పుడు -b/a కాబట్టి b వాల్యూ ఎంత 7 -7/4. సో మీకు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఆల్రెడీ చెప్పాను 3 ఎలిమెంట్స్ ప్రపోర్షన్ గా ఉండొచ్చు, 4 ఎలిమెంట్స్ ప్రపోర్షన్ గా ఉండొచ్చు. ఇప్పుడు 4 a b c d ఇవి ప్రపోర్షన్ గా ఉన్నాయి అంటే a/b = c/d. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చారు 5 + x ఇదొకటి, 2x + 7, నెక్స్ట్ వచ్చేసి 6x + 9, నెక్స్ట్ వచ్చేసి y. ఈ 4 ప్రపోర్షన్ లో ఉన్నాయంటే ఎలా రాస్తాము 5 + x / 2x + 7 = 6x + 9/y అంతే కదా. ABCD అనుకుంటే a/b = c/d. సో x వాల్యూ ఆల్రెడీ చెప్పేశారు ఎంతండి x వాల్యూ 2 అంట. సో 5 + 2 ఎంత అవుతుంది 7, 2x 4 + 7 11, 6x అంటే 12 + 9 21/y. సో 7 3s అండి y = 33. 4 నెంబర్స్ అనేవి ప్రపోర్షన్ గా ఉంటే a/b = c/d. అక్కడ మనకి ప్రతిదీ ఇచ్చేశారు. నెక్స్ట్ x వాల్యూ కూడా చెప్పేశారు. ఆ 2ని నేను డైరెక్ట్ గా తీసేసుకున్నానండి. 5 + 2 7, 2 × 2 4 + 7 11, 6 × 2 12 + 9 21, 7 3 టైమ్స్ పోతుంది. ఇవి రెండు ఇటు మల్టిప్లికేషన్కి వెళ్ళిపోతాయి కదా. y ఇటు వచ్చేస్తే y = 33. ఓకే, అలా ఒకవేళ y వాల్యూ ఇచ్చుంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అయినా వాళ్ళు ఎలా ఇస్తే అలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The age of father 6 years ago was 6 times the age of his daughter. సో నేను ప్రజెంట్ ఏజ్ ఫాదర్ ది ఎఫ్ అనుకుంటే 6 years ago ఎఫ్ -6 కదా. అయితే ఏమైందంటే 6 times ఆఫ్ డాటర్స్ ఏజ్. 6 years ago 6 times డాటర్ ఏజ్. సో 6 years ago అంటే డాటర్ ఏజ్ లో ప్రజెంట్ డాటర్ ఏజ్ డి, ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎఫ్ అనుకుంటే ఎఫ్ -6 డి -6 తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 6 years ago కాబట్టి. ఇంకొక కండిషన్ ఏం చెప్పారు 3 years hence 3 years తర్వాత the father will be thrice the old as his daughter. అదే మనము ప్రజెంట్ ఏజ్ ఎఫ్ అనుకుంటే 3 years తర్వాత ఏమవుతుందంటే 3 times ఆఫ్ డాటర్ ఏజ్. సో 3 years తర్వాత అంటే డాటర్ ఏజ్ కూడా 3 యాడ్ చేయాలి కదా. ఈ రెండు కండిషన్స్ మనం సాల్వ్ చేసి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ డాటర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఎఫ్ మైనస్ ఈ ఈక్వేషన్ నుంచి అండి ఈ 1 ఇది 2 అనుకుంటే సో 1 నుంచి f -6 = 6d - 36. సో f = 6d - 30 అవుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ -6 + 6 అవుతుంది కదా. సో నేను f ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా ఈక్వేషన్ 2లో. ఇది మళ్ళీ అర్థం కాదు. ఓకే, సో f అంటే 6d - 30 + 3 = 3d + 9. సో ఇప్పుడు 6d ఈ 3d ఇటు వచ్చింది అనుకోండి 3d అవుతుంది, 36 అవుతుంది. d = 12. ప్రజెంట్ ఏజే కదా మనం d అనుకుంది, d 12 years. అదే ఫాదర్ ఏజ్ అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ ఫాదర్ అడుగుంటే సో 6 12 72, 72 - 30 42 years ఫాదర్ ఏజ్. ఇఫ్ 2 is subtracted from each odd digit and 1 is added to each even digit. సో ఈవెన్ డిజిట్ కనిపిస్తేనేమో 1 యాడ్ చేయాలి, ఆడ్ డిజిట్ కనిపిస్తే 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది ఈవెన్ డిజిట్ అండి, ఒకటి యాడ్ చేస్తాం +1 9 అవుతుంది. ఇది ఆడ్ డిజిట్ అండి -2 చేస్తాం 1 అవుతుంది. మళ్ళీ ఈవెన్ డిజిట్ అండి +1 చేస్తాం 3 అవుతుంది. ఇది ఆడ్ డిజిట్ అండి -2 చేస్తాం 3 అవుతుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ ఈవెన్ డిజిట్ +1 చేస్తాం 3 అవుతుంది. నెక్స్ట్ ఆడ్ డిజిట్ -2 చేస్తాం 5 అవుతుంది. ఇది మళ్ళీ ఈవెన్ డిజిట్ అండి +1 చేస్తాం 7 అవుతుంది. ఆడ్ అంటే -2 మళ్ళీ ఏమవుతుంది 7 అవుతుంది.
సో న్యూ నెంబర్ లో ఎన్ని నెంబర్స్ రిపీట్ అయ్యాయి? సో ఇది ఒక నెంబర్ రిపీట్ అయింది, ఇది ఒక నెంబర్ రిపీట్ అయింది, 2 నెంబర్స్ రిపీట్ అయ్యాయి. ఓకే, ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని కాదు, ఎన్ని నెంబర్స్ రిపీటెడ్ గా వచ్చాయి. 3 రిపీటెడ్ గా వచ్చింది, 7 రిపీటెడ్ గా వచ్చింది. ఎన్ని నెంబర్స్ రిపీటెడ్ గా వచ్చాయి? 2 నెంబర్స్. అక్కడ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ డిజిట్ కనిపిస్తే +1 యాడ్ చేసేయండి, ఆ డిజిట్ కనిపిస్తే 2 సబ్ట్రాక్ట్ చేసేయండి. అదే చేసాము. ఆ డిజిట్ దగ్గర -2 చేసాం, ఈవెన్ డిజిట్ దగ్గర +1 చేసాం. రిజల్టెంట్ నెంబర్ ఇదనమాట. దీనిలో కొన్ని డిజిట్స్ రిపీట్ అయ్యాయి. ఎన్ని డిజిట్స్ రిపీట్ అయ్యాయి? 2 డిజిట్స్ రిపీట్ అయ్యాయి. ఆ డిజిట్స్ ఏంటి అంటే 3 and 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారండి. ఈ సీక్వెన్స్ లో కండిషన్ చెప్పారు. సో ఇదే సీక్వెన్స్ ని మనము ఫైనల్ సీక్వెన్స్ గా తీసుకొని ఆన్సర్ చేయకూడదంట. వాళ్ళు ఏదో కండిషన్ చెప్పారు, ఆ కండిషన్ అప్లై చేసిన తర్వాత మనము ఫైనల్ గా ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఆ కండిషన్స్ ఏంటో చూద్దాము. ఇఫ్ యూ రీప్లేస్ ఈచ్ ఆఫ్ ద వోవెల్ విత్ ఎనీ కాన్సోనెంట్. ఇక్కడ మనకి వోవెల్స్ కనిపిస్తున్నాయి కదా, వోవెల్స్ అంటే తెలుసు కదా, ఏయుఐఓయుని వోవెల్స్ గా పెట్టకుండా దాన్ని కాన్సోనెంట్ గా చేంజ్ చేసేయాలి. ఏదో ఒక కాన్సోనెంట్. ఓకేనా, వాళ్ళు ఒకటని చెప్పట్లేదు. అయితే వోవెల్ ప్లేస్ లో ఖచ్చితంగా కాన్సోనెంట్ ఉండాలి. నెక్స్ట్ ఏమన్నారు? అండ్ సిమిలర్లీ if you replace each of the consonant in the original series with any vowel. సో మీరు మళ్ళీ వొవెల్స్ ని కాన్సోనెంట్ గా చేంజ్ చేసిన దగ్గర కాకుండా మళ్ళీ ఒరిజినల్ సిరీస్, ఇదే సిరీస్ లో వొవెల్స్ ని కాన్సోనెంట్ గా చేశారు, కాన్సోనెంట్స్ ని వొవెల్ గా చేయాలి. ఎనీ వొవెల్. ఓకేనా, రిపీట్ చేయొచ్చు, ఒకే వొవెల్ పెట్టొచ్చు. సో వొవెల్స్ ప్లేస్ లో కాన్సోనెంట్స్ ఉండాలి, కాన్సోనెంట్స్ ప్లేస్ లో వొవెల్స్ ఉండాలి ఈ సీక్వెన్స్ లో. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి, దీన్ని నేను వొవెల్ గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను అనుకోండి, దీన్ని కాన్సోనెంట్ గా కన్సిడర్ చేయాలి. సారీ, ఇది కాన్సోనెంట్ కదా, వొవెల్ గా కన్సిడర్ చేయాలి. ఇది వొవెల్ కదా, కాన్సోనెంట్ గా కన్సిడర్ చేయాలి. ఇది కాన్సోనెంట్ కదా, వొవెల్ గా కన్సిడర్ చేయాలి. ఇది వొవెల్ కదా, కాన్సోనెంట్ గా కన్సిడర్ చేయాలి. ఓకేనా, సో అలా మనము కాన్సోనెంట్ గా ఉన్నదాన్ని వొవెల్ గా కన్సిడర్ చేయాలి, వొవెల్ గా ఉన్నదాన్ని కాన్సోనెంట్ గా కన్సిడర్ చేయాలి మన రిజల్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు. ఓకేనా, నేను మళ్ళీ దీన్ని అంతా మార్చట్లేదు, అంటే మొత్తం టైం వేస్ట్ అని చెప్పేసి. సో నేను చూసేటప్పుడు వొవెల్ ని కాన్సోనెంట్ గా చూస్తాను, కాన్సోనెంట్ ని వొవెల్ అనుకొని చూస్తాను. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏం అడిగారు? హౌ మెనీ కాన్సోనెంట్స్ విల్ బి ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. కాన్సోనెంట్స్ ని కౌంట్ చేయాలి, కాన్సోనెంట్స్ ని కౌంట్ చేయాలి, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. అంటే కాన్సోనెంట్ పక్కన సింబల్ ఉండాలి. ఎన్ని కాన్సోనెంట్స్ పక్కన సింబల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు కాన్సోనెంట్ అంటే అక్కడ మనం ఏం చూడాలి? వొవెల్ ని చూడాలి, ఎందుకంటే వొవెల్నే కదా మనం చేంజ్ చేసేది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కాన్సోనెంట్స్ ని కౌంట్ చేయకూడదు, వొవెల్ ని కౌంట్ చేయాలి. సో ఇక్కడ ఇది కాన్సోనెంట్ కదా, సో ఈ కాన్సోనెంట్ పక్కన సింబల్ ఉంది, ఇది కాన్సోనెంట్. తర్వాత ఇక్కడికి వస్తున్నాయి, ఇది కాన్సోనెంట్. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇదేంటి వొవెల్ ని మేడం కాన్సోనెంట్ అనుకుంటుంది, వాళ్ళు చేంజ్ చేయమన్నారు. సో ఇక్కడ ఉంది, కౌంట్ చేయొచ్చు, సింబల్ ఉంది కదా పక్కన. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు అవసరం లేదు, ఓన్లీ రైట్ సైడే వాళ్ళ కండిషన్ చెప్పింది. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఫాలోడ్ బై సింబల్. ఓకే, నెక్స్ట్ ఇది కాన్సోనెంట్, సో సింబల్ ఉంది కదా. నెక్స్ట్ ఇది కాన్సోనెంటే బట్ పక్కన సింబల్ లేదు. నెక్స్ట్ ఇది మళ్ళీ వొవెల్ అవుతుంది పక్కన సింబల్ ఉన్నా సరే. నెక్స్ట్ ఇది వొవెల్, ఇది మళ్ళీ రియల్ కాన్సోనెంట్ బట్ మనకి చేంజ్ చేసిన తర్వాత కాదు కదా. మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయో చూడండి, ఇది ఉంది దీని పక్కన. ఓకేనా, ఎందుకు నేను ఇవి తీసుకున్నానంటే వీటిని మనం కాన్సోనెంట్ గా చేంజ్ చేసి ఉంటాము. అయితే ఇంకా నాకు ఉన్నాయి వొవెల్స్ కొన్ని, వాటి పక్కన సింబల్ లేదు, అందుకని తీసుకోలేదు. ఓకే, ఆన్సర్ 4. సో దీనిగా కోడ్ చేసి దీనిగా కోడ్ చేస్తే మనకి ఆప్షన్స్ లో ఈ లాజిక్ తో ఏది ఉందో చూడాలి. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, టీకి డి, ఓకి ఆర్కి ఓ, మనకి ఏ లాజిక్ తెలియట్లేదు, ఆపోజిటా లేకపోతే కరస్పాండింగా లేదంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ డిఫరెన్సా. సో ఇక్కడ బాగా గమనిస్తే డిఈ ఓఓ పిఆర్టీ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి. అలానే మళ్ళీ సేమ్ లెటర్సే వచ్చాయి, అంటే ఈ ఓవరాల్ గా ఈ ఉన్న వర్డ్ లో లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేశారు. ఓకే, ఇప్పుడు మనం కూడా ఉన్న ఆప్షన్స్ లో ఉన్న వాటిలో ఏది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో ఏఈఐఎన్పిఆర్టి ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి లెటర్స్, అంటే మళ్ళీ ఈ పైన లెటర్ లోని లెటర్సే రిపీట్ అవ్వాలి, అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉన్నాయి. సో అలా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఓకేనా, సో చూసుకోండి, ఇలా మనకి డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయండి. కరెస్పాండింగ్ ఆపోజిట్ ఎప్పుడు ఇస్తారని కాదు, ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ డిఫరెన్స్ అంటే సేమ్ ఇక్కడ ఒక లెటర్ ని యాడ్ చేసి ఇక్కడ 2 లెటర్స్ ఇక్కడ 3 లెటర్స్ యాడ్ చేసి, లేదంటే ఇక్కడ ఒక లెటర్ ని యాడ్ చేసి 2 లెటర్స్ ని తీసేసి మళ్ళీ 3 లెటర్స్ ని యాడ్ చేసి 4 లెటర్స్ ని తీసేసి ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ సమ్ టైమ్స్ ఈజీగా
ఉన్న లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసేస్తారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో టీ కదా ఫస్ట్ వచ్చేది, తర్వాత ఈ, తర్వాత ఓ, ఆ తర్వాత టీ, ఆ తర్వాత ఆర్, తర్వాత టీ. అలానే ఆప్షన్స్ లో ఆ ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేస్తే సేమ్ లెటర్స్ రిపీట్ అవ్వాలి. ఆ లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసింది ఒక్క ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. ఈజీగా 3 ఆప్షన్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. వాటిని చూస్తే అక్కడ చూడండి రిజల్టెంట్ లో ఆర్ తర్వాత యు, తర్వాత సి. సి అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉందా? లేదు. తర్వాత కిందకు వచ్చేస్తే మళ్ళీ సి మధ్యలో ఉంది, మళ్ళీ చివరిలో కూడా ఏసిసిఎల్, ఎల్ తర్వాత ఐ రావచ్చు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లేదు. సో అందుకని ఈజీగా రిమూవ్ చేయొచ్చు, లేదంటే కరెక్ట్ ఆప్షన్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్స్ ని, రాంగ్ ఆప్షన్స్ ని ఫస్ట్ రిమూవ్ చేయడం ద్వారా ఫాస్ట్ గానే ఆన్సర్ చేసేయచ్చు, లేదంటే డైరెక్ట్ గా మన ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే చాప్టర్ నుండి కంప్లీట్ కాన్సెప్ట్ ఆల్ వీడియోస్ నేను 60 days రీజనింగ్ క్లాసెస్ లో చెప్పాను, లేదంటే సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ప్రకారం ఈ కన్క్లూజన్స్ లో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ 2 లెటర్స్ మధ్య రిలేషన్ కరెక్టా రాంగా అని అడిగారు కాబట్టి ఆ 2 లెటర్స్ మధ్య చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ దీనికి వస్తున్నాను. ఎఫ్ జెడ్, ఎఫ్ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. ఎఫ్ జెడ్ మధ్య చూడండి, ఎఫ్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, అంటే ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అండి. ఇది ఎలా అంటే ఇప్పుడు ఎఫ్ నుంచి జెడ్ మధ్య సింబల్స్ ఏమేమి ఉన్నాయండి? ఈక్వల్ 2 చోట్ల ఉంది కాబట్టి ఈక్వల్ పెట్టేసా. ఇంకా ఎక్స్ట్రాగా ఏముంది? లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్ పెట్టేసా. ఓకేనా? అయితే ఇక్కడ ఏముంది? ఎఫ్ ఈక్వల్ టు జెడ్, ఎఫ్ లెస్ దాన్ జెడ్ ఎక్కడైనా ఉందా? లేదు. అదే ఇక్కడ డైరెక్ట్ గా ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది. లేదంటే ఇంకొక కన్క్లూజన్స్ లో ఎఫ్ లెస్ దాన్ జెడ్ ఉంటే ఎయిదర్ 1 ఆర్ 3, అది ఏ కన్క్లూజన్ లో ఉంటే అది అలా వచ్చేది. బట్ ఇక్కడ 50% ఉంది కాబట్టి దీన్ని రాంగ్ గానే తీసుకోవాలి. ఫుల్ గా ఉంటేనే తీసుకోవాలి, లేదంటే ఇక్కడ 50% ఉన్న వేరే కన్క్లూజన్ లో ఇంకో 50% ఉంటే ఎయిదర్ ఆర్ తీసుకుంటాం. ఇది అయిపోయింది. నెక్స్ట్, ఈ గ్రేటర్ దాన్ బి. ఈ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్. ఇక్కడ చూడండి, మనము రిజల్టెంట్ లో ఈక్వల్ పెట్టాలంటే ఈకి బికి మధ్య ఎన్ని సింబల్స్ ఉంటాయో ప్రతి సింబల్ లో ఈక్వల్ ఉండాలి. ప్రతి సింబల్ లో ఈక్వల్ ఉందా? ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో అందుకని ఓన్లీ ఏ గ్రేటర్ దాన్, ఓన్లీ ఈ గ్రేటర్ దాన్ బి తీసుకుంటాం. సో ఇది కరెక్ట్. ఓకేనా? సో ఒక్కసారి నేను ఈ ఎక్స్ప్రెషన్ ని మీకు, ఇది ప్రాబ్లం అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకోవాలి. ఇదే కరెక్ట్ ఇదే రాంగు అని అంటే మనం ఒక లెటర్ నుంచి ఇంకొక లెటర్ కి మధ్య రిలేషన్ చూస్తున్నప్పుడు మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్స్ కానీ రివర్స్ అయితే, అంటే లెస్ దన్ గ్రేటర్ దన్ 2 ఉన్నాయనుకోండి, వాటి మధ్య రిలేషన్ ఉండదు. ఒకవేళ ఈక్వల్ అనేది, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి టీ, ఓకేనా? ఇప్పుడు టీకి ఎఫ్ కి మధ్య రిలేషన్ లేదు, ఎందుకంటే టీ గ్రేటర్ దాన్ జీ ఇక్కడ లెస్ దాన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏ లెటర్ కి ఉండదు. ఇంకా టీకి ఈకి కానీ, టీకి ఎఫ్కి కానీ, టీకి బికి కానీ, టీకి జెడ్ కానీ రిలేషన్ ఉండదు. ఒక్క చోట రివర్స్ అయింది అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ నుంచి చూస్తున్నాను, ఈ గ్రేటర్ దాన్ ఎఫ్, ఈ గ్రేటర్ దాన్ బి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ మాత్రమే ఈక్వల్ ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా? అదే ఇప్పుడు జెడ్ కి ఈకి రిలేషన్ ఉంటుందా? ఉండదు. జెడ్ ఈ మధ్య ఈక్వల్ ఉంది, అట్ ద సేమ్ టైం గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 ఉన్నాయి. గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 వచ్చాయంటే 2 లెటర్స్ మధ్య, సో ఇక వాటి మధ్య రిలేషన్ ఉండదు. ఉంటే ఏదర్ లెస్ దాన్ అయినా ఉండాలి, లేదంటే గ్రేటర్ దాన్ అయినా ఉండాలి. ఈక్వల్ ప్రతి సింబల్ లో ఉంటే రిజల్టెంట్ లో ఈక్వల్ వస్తుంది. ఒక్క చోట మిస్ అయినా కూడా రిజల్టెంట్ లో ఈక్వల్ రాదు. ఓకేనా? అది నేను క్లియర్ గా మన ఇంట్రడక్షన్ క్లాస్ లో, కాన్సెప్ట్ క్లాస్ లో చెప్పాను, చూడండి. సో ఇదన్నమాట ఆన్సర్. ఈ ప్రాబ్లం ఎప్పుడు అయిపోయింది ఒక్కసారి మీకు కాన్సెప్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి రేషియో ఎంతండి? 7:3. సో ప్రజెంట్ ఏజెస్ ఎస్, ప్రజెంట్ ఏజెస్ కే లాగా అనుకుంటున్నాను. ఎంతండి రేషియో? 7:3. ఆఫ్టర్ 5 ఇయర్స్ శాంతి ఏజ్ 40 years అవుతుంది. అంటే ప్రజెంట్ ఏజ్ ఎంతండి? 35. ఎందుకంటే -5 చేయాలి కదా. 35/k = 7/3. సో 7 5s, k = 5 3s 15 years. ఇదేంటి? ప్రజెంట్. ఆఫ్టర్ 5 years, k + 5, 15 + 5 ఎంతండి? 20 years. ఓకే? సో మీకు ఇక్కడ గుర్తు రావాల్సింది ఏంటంటే ఆఫ్టర్ 5 years ఇచ్చారంటే ప్రజెంట్ -5 చేసేస్తే సరిపోతుంది కదా అని. ఈ ప్రాబ్లం పజిల్, థియరిటికల్ పజిల్ అనే చాప్టర్ నుండి ఇచ్చారండి. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ W, X, Y, Z, A, B and C has a wedding attend on different day of a week starting from Monday to Saturday of the same week. ఇలా 2 వేరియబుల్స్ ఇస్తే, సో డేస్ ఒక సైడ్, పర్సన్స్ ఒక సైడ్ తీసుకోండి. పర్సన్స్ ఇట్ అయినా డేస్ ఇట్ అయినా మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మామూలుగా మండే టు సండే, మండే
ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మండే టు సండేనే కదా స్టార్ట్ అయింది. సో అలానే పర్సన్స్ ఇలా తీసుకోవటం వలన మీరు అనుకోవచ్చు ఈ లైన్స్ అన్ని డ్రా చేయడానికి టైం పడుతుందంటే రఫ్గా డ్రా చేయండి, మీరేం చెక్కాల్సిన అవసరం లేదు కదా. స్కేలు పెన్సిల్ పెట్టేసి కరెక్ట్గా కొలతలు వేసి ఈక్వల్గా. సో మీరు ఏదో రఫ్గా మీకు కరెక్ట్ ఐడియా వచ్చినట్టు డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా డ్రా చేయటం వలన ప్రాబ్లం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో పర్సన్స్ ఏంటండి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సికి ఇంకొక లైన్ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు కండిషన్స్ ఇక్కడ పెట్టేసేయండి, ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుందో మీరే చూద్దరు. సి హ్యాస్ టు అటెండ్ వెడ్డింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ. ఏ ఎప్పుడైతే అటెండ్ అవుతుందో ఆ ఆఫ్టర్ డే సి అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఏ ఖచ్చితంగా లాస్ట్ కాదు, ఎందుకని ఏ కానీ సండే అటెండ్ అయిందనుకో తర్వాత సి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా. అలానే సి ఫస్ట్ కాదు, ఎందుకంటే సి మండే అటెండ్ అయితే అంతకంటే ముందు ఏ అటెండ్ అయి ఉండాలి. సో అలా మనం ఒక పాయింట్ పెట్టేసాం కదా. ఇప్పుడు నాకు ఏ డేట్ అటెండ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే సి అటెండ్ అవ్వాలి. అంటే ఏ థర్స్డే అటెండ్ అయితే సి ఫ్రైడే అవ్వాలి, ఏ సాటర్డే అయితే సి సండే అవ్వాలి. అదే ఏ సండే అవ్వడానికి ఛాన్స్ ఉందా, అలానే బి మండే అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, వై హ్యాస్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ బి అండ్ డబ్ల్యూ. అంటే వై అనేది ఎయిదర్ బి కంటే ముందైనా అటెండ్ అవుతుంది, లేదంటే డబ్ల్యూ కైనా ముందు అటెండ్ అవుతుంది. ఓన్లీ జెడ్ హ్యాస్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ బిఫోర్ ఏ. ఓన్లీ జెడ్ హ్యాస్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ బిఫోర్ ఏ. ఇక్కడ చూడండి, మనకి చెప్పకుండానే ఒక పాయింట్ చెప్పారు, ఏ కంటే ముందు ఓన్లీ జెడ్ అటెండ్ అవ్వాలి. అంటే ఏ ఖచ్చితంగా సెకండ్ డేనే కదా అటెండ్ అయ్యేది, జెడ్ ఫస్ట్ డే అవుతుంది. అర్థమైందా? ఏ జెడ్ ఓన్లీ అటెండ్ బిఫోర్ ఏ అంటే ఒకే ఒక్క పర్సన్ ఏ కంటే ముందు ఉండాలి. ఏ ఖచ్చితంగా సెకండ్ డే అంటే ట్యూస్డే. అప్పుడు జెడ్ ఏమవుతుంది, మండే. ఇప్పుడు ఇక్కడ జెడ్ అనేది మండే అటెండ్ అయితే ఇక జెడ్ వేరే డేస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేదు. అలానే వేరే వాళ్ళు ట్యూస్డే అటెండ్ అవ్వడానికి, వేరే వాళ్ళు ఈ మండే అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా. అలానే ఏ కూడా ట్యూస్డే అటెండ్ అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళు ట్యూస్డే అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలానే ఏ ఇంకో డేస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒక్క డేనే ఒక పర్సనే. ఒక టిక్ మార్క్ వచ్చిందంటే ఆ రో అండ్ కాలం క్యాన్సిల్ చేసేయచ్చు, ఎందుకంటే వేరే పర్సన్స్ దానిలోకి రారు కాబట్టి. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ జెడ్ హ్యాస్ టు అటెండ్ బిఫోర్ ఏ. ఒక్క జెడ్ మాత్రమే ఏ కంటే ముందు ఉండాలంటే ఏ ఖచ్చితంగా సెకండ్ డే, జెడ్ ఖచ్చితంగా ఫస్ట్ డే. ఫస్ట్ డే అంటే మండే, సెకండ్ డే అంటే ట్యూస్డే. ఎక్స్ హ్యాస్ టు అటెండ్ వెడ్డింగ్ ఆన్ ఫ్రైడే. సో ఎక్స్ డైరెక్ట్ గా ఇచ్చేసారండి ఫ్రైడే అంటే ఎక్స్ ఎదురుగా ఫ్రైడే ఎదురుగా టిక్ మార్కింగ్. వేరే అన్ని ఏమవుతాయి, క్రాస్ చేసేయాలి ఆ రో అండ్ కాలం. బి డస్ నాట్ హ్యావ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఆన్ సండే. బి సండే మాత్రం కాదంటండి. ఓకే, ఇంకా ఏ డే అయినా కావచ్చు. మనకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు, ఏ అటెండ్ అయిన నెక్స్ట్ డే సి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏ ఆల్రెడీ ట్యూస్డే అటెండ్ అయింది, నెక్స్ట్ ఎవరు సి, అంటే సి అనేది వెడ్నెస్డే అటెండ్ అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు చూసారా, వై హ్యాస్ టు అటెండ్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ బి అండ్ డబ్ల్యూ. సో బికి డబ్ల్యూకి ముందు వై ఉండాలి. సో ఖచ్చితంగా ఇంకా బి డబ్ల్యూకి ఈ సాటర్డే ఆర్ సండే. ఇప్పుడు బి ఖచ్చితంగా సండే కాదు అంటే సాటర్డే అవుతుంది, డబ్ల్యూ ఏమవుతుంది, సండే అవుతుంది. ఇంకా మిగిలిపోయింది వైకి ఏంటి, థర్స్డే. ఓకే, సో వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ ని యూజ్ చేసుకుంటూ మనము ఈ పజిల్ ని ఫిల్ చేసేస్తే ఈజీగా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో వై అటెండ్ అయ్యేది ఏ డే అండి, థర్స్డే. అదే డబ్ల్యూ అడిగుంటే సండే, అదే బి అడిగుంటే సాటర్డే. ఫ్రైడే డైరెక్ట్ గా వాళ్ళే ఇచ్చేశారు. తర్వాత వెడ్నెస్డే ఎవరండి, సి. మండే ఎవరండి, జెడ్. ట్యూస్డే ఎవరండి, ఏ. కార్నేషియన్స్ ఆర్ పెటూనియస్. ఏవో నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఆల్ పెటూనియస్ ఆర్ సన్ఫ్లవర్స్. సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ నాట్ కార్నేషియన్స్. సో ఇప్పుడు చూడండి, కొన్ని సన్ఫ్లవర్స్ కార్నేషియన్స్ అవుతున్నాయి కానీ
కొన్ని కావట్లేదు. ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ని కూడా మనము దీంట్లోనే డ్రా చేసేసాము. అయితే ఇప్పుడు మనం కన్క్లూజన్స్ ని చెక్ చేద్దాం బేసిక్ డయాగ్రామ్ లో. ఫస్ట్ వన్ ఏంటండి, సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ కార్నేషియన్స్. కొన్ని అవుతున్నాయి కదా, ఇంటర్సెక్షన్ ఉంది కదా, కరెక్ట్. నెక్స్ట్ ఆల్ కార్నేషియన్స్ ఆర్ సన్ఫ్లవర్స్. అన్ని అవుతున్నాయా, లేదు. ఆల్ పెటూషియన్స్ ఆర్ కార్నేషియన్స్. అన్ని అవుతున్నాయా, లేదు. నో సన్ఫ్లవర్ ఈస్ కార్నేషియన్. ఒక్క సన్ఫ్లవర్ కూడా కార్నేషియన్ కాదంటండి, కానీ ఇంటర్సెక్షన్ ఉంది కదా, చెప్పింది తప్పు. నెగిటివ్ రాంగ్ అయిపోతే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ కన్క్లూజన్ రైట్ అయితేనే మనము మళ్ళీ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ తీసుకోవాలి. సో ఓన్లీ వన్ ఫాలోస్. ఓకే, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. వన్స్ బేసిక్ డయాగ్రామ్ రాసేసి ఆ కన్క్లూజన్స్ అన్ని కరెక్టా కాదా చూసేస్తే అయిపోతుంది. అదే నెగిటివ్ ట్రూ అయి ఉంటే మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ కి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని చెక్ చేసి అన్ని చేయాలి. ఓకే, నెగిటివ్ ఫాల్స్ అయిపోతే ఇది నెగిటివ్ కన్క్లూజన్. నెగిటివ్ అని ఎలా చెప్తాం, మనకి కన్క్లూజన్ లో నాట్ ఆర్ నో అని ఉంటే అది నెగిటివ్. సో నెగిటివ్ ఫాల్స్ అయిపోతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ట్రూ అయితేనే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ మోడల్ ప్రాబ్లం ఒకటి చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే బి వాల్యూ ఇచ్చేసి మనల్ని సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మామూలుగా సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + bx + c = 0 ఏంటండి, -b/a. సో ఇక్కడ -b/a వాల్యూ 9 గా ఇచ్చేసారు వాళ్ళే. సో మనకి b వాల్యూ తెలియదు, -b/a వాల్యూ ఎంతండి 5 = 9. సో b = -45. మనకి b వాల్యూ కావాలి కాబట్టి ఈ మైనస్ కూడా అటు వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ తెలియాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ c/a. ఓకేనా. అలానే అసలు మనకి వర్టెక్స్ కావాలంటే -b/2a, y. ఇక్కడ x వాల్యూ -b/2a, దాన్ని తీసుకొచ్చి అక్కడ x వాల్యూలో 5 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. y = ax² + bx + c. ఓకేనా. y వాల్యూ వచ్చేస్తే అవి రెండింటిని బ్రాకెట్ లో పెట్టేస్తే అది వర్టెక్స్ అవుతుంది. అలా కాదు, మాకు రూట్స్ ఏ కావాలి అనుకుంటే -b ± (b² - 4ac/2a) ± ఉంది కదా, 2 రూట్స్ వచ్చేస్తాయి. అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ ఫార్ములాస్ కొన్ని తెలుసుకుంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. x/y వాల్యూ ఇచ్చారు, మనల్ని x² + y² (x² - y² ఫైండ్ అవుట్ చేయమన్నారు. చాలా ఈజీ. మనం కూడా దీన్ని x/y ఫామ్ లో రాసేద్దాం. సో రెండిటిల్లో y ని కామన్ తీసామనుకోండి, x² / y². సో y కామన్ తీస్తున్నాం, y² ని కామన్ తీస్తున్నాం. ఓకేనా, y² ని. సో అందుకని నేను y² తో మల్టిప్లై కింద డివైడ్ చేశాను అనుకోండి, సరిపోతుంది కదా, +1 బై ఇక్కడ కూడా y² తీస్తున్నాను, x² / y² -1. అర్థమైంది. ఈ y² తీసేస్తే x² / y², లేదంటే మీరు అలా కామన్ తీకపోయినా అన్నిటినీ y² తో డివైడ్ చేసామనుకోండి, x² / y² +1, x² / y² -1. సో x/y అంటే 3/2 కదండి, 3/2 హోల్ స్క్వేర్ +1/3/2 హోల్ స్క్వేర్ -1. సో దీన్ని సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 9/4 +1, 9/4 -1. 4 మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, పైన కింద పోతుంది కదా, 9 + 4/9 - 4, 13/5. 4 friends, Ramnivas, Ramesh, Ramsingh and Raman received their PhD degrees in consecutive months of the same calendar year. వీళ్ళ నలుగురు PhD డిగ్రీస్ తీసుకుంటున్నారు ఒకే ఇయర్ లో, కాన్సిక్యూటివ్ మంత్స్. ఒక మంత్ తర్వాత ఇంకో మంత్ మధ్య గ్యాప్ లేదు. ఇప్పుడు నాకు ఏదో ఒక మంత్ జనవరితో స్టార్ట్ అయింది అనుకోండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. అయితే వీళ్ళు నలుగురు వరుసగా ఇదే వరుసని కాదు, ఎవరో ఒకరు స్టార్ట్ అయితే మిగతా ముగ్గురు కూడా అదే వరుసలో ఉండాలి, ఏ మంత్స్ గ్యాప్ లేదనమాట. సో నలుగురు వరుసగా 4 months లో తీసుకున్నారు PhD డిగ్రీ. అయితే 1 by 1. Ramnivas received his degree exactly 1 month prior to Ram Singh. సో Ramnivas అనే పర్సన్ రామ్ సింగ్ కంటే ఒక మంత్ ముందు. ఓకేనా, Ramnivas అనే పర్సన్ రామ్ సింగ్ కంటే ముందు. ఓకేనా. సో Ramnivas జనవరి అయితే రామ్ సింగ్ ఏమవుతుంది, ఫిబ్రవరి. ఎందుకంటే 1 month ముందు Ramnivas తీసుకున్నారు కాబట్టి, అలా అన్నమాట. Ramana received his degree exactly
1 month ఆఫ్టర్ రమేష్ అంటే రమేషే ముందు తీసుకోవాలి రమణ్ కంటే. ఓకేనా? సో ఒకవేళ రమేష్ జనవరి అయితే రమణ్ ఫిబ్రవరి అవుతారు. ఓకేనా? ఇలా రావాలన్నమాట. నెక్స్ట్, రామ్ నివాస్ రిసీవ్డ్ హిస్ డిగ్రీ ఇన్ సెప్టెంబర్. సో రామ్ నివాస్ సెప్టెంబర్లో అండి. సో రామ్ నివాస్ తర్వాతే కదా అంటే అక్టోబర్. ఓకేనా? నెక్స్ట్, రమణ డిడ్ నాట్ అబ్టైన్ హిస్ డిగ్రీ బిఫోర్ రామ్ నివాస్. రామ్ నివాస్ కంటే ముందు తీసుకోకూడదు. ముందు మంత్స్ ఏమిటివి? ఆగస్టు జూలై. ఓకేనా? సో ఆగస్టు జూలై అయి ఉంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరుసగా వచ్చాయి. సో ముందు కాదు, ఇంకా నెక్స్టే కదా. సో సెప్టెంబర్ అక్టోబర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రమణ్ నవంబర్ అనుకుంటే మళ్ళీ రమేష్ రమణ్ కంటే ముందు ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఖచ్చితంగా రమేష్ ఏమో నవంబర్, రమణ్ ఏమో డిసెంబర్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేడం సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసింది కదా, మేబీ వరుస మంత్స్ అంటే జూలై ఆగస్ట్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ రమణే రామ్ నివాస్ కంటే ముందు ఉండకూడదంట. ముందు మంత్సే కదా ఆగస్టు జూలై. సో అందుకని చెప్పేసి ముందు తీసుకోకూడదు. నెక్స్ట్, నేను రమణ్ నవంబర్ అనుకుందామంటే దాని ముందు రమేష్ ఉండాలి. అక్టోబర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అందుకని నేను రమణ్ని డిసెంబర్ అనుకుంటే దాని ముందు నవంబర్ ఖాళీ అనమాట. సో ఇప్పుడు అడిగింది ఏంటి? ఎవరి పిహెచ్డి మంత్ని? ఇన్ విచ్ మంత్ రమేష్ రిసీవ్ డిగ్రీ ఇన్ విచ్ మంత్ రమేష్ టుక్ పిహెచ్డి? సో నవంబర్. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆల్రెడీ వాళ్ళు ఈ పాయింట్స్ చెప్పారు. రామ్ నివాస్ నెక్స్ట్ రామ్ సింగ్ తీసుకోవాలి, రమేష్ నెక్స్ట్ రమణ్ తీసుకోవాలి. ఓకేనా? సో ఆల్రెడీ మనకి ఇది చెప్పేశారు, రామ్ నివాస్ సెప్టెంబర్ అని. ఆ నెక్స్ట్ డే ఎవరు? రామ్ సింగ్. అంటే అక్టోబర్ రామ్ సింగ్ ఫిలప్ అయిపోయింది. వీళ్ళిద్దరంట అంటే రమణ్ అనే పర్సన్ రామ్ నివాస్ కంటే ముందు ఉండకూడదు, ముందు మంత్స్. ఇప్పుడు ఇతనే ముందు తీసుకోకూడదు అంటే ఆ ముందు రావాలి రమేష్ ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా వీళ్ళు ఆ తర్వాత మంత్సే అవుతారు. ఓకేనా? సో రమణ్ నవంబర్ కానే కాదు, ఎందుకంటే రమణ్ కంటే ముందు రమేష్ ఉండాలి కాబట్టి రమణ్ డిసెంబర్, రమేష్ నవంబర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 1 2 నెక్స్ట్ 3 3 4 నెక్స్ట్ 7. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 వస్తే దాని నెక్స్ట్ నెంబర్ వస్తుంది, తర్వాత 3తో స్టార్ట్ అయింది. సరే, ఇక్కడ నెక్స్ట్ 5తో స్టార్ట్ అయిందంటే 4 నెక్స్ట్ 5 అనుకోవచ్చు. బట్ ఏం చేశారంటే 1 + 2 ఏంటంటే 3తో స్టార్ట్ అయింది. 3 నెక్స్ట్ నెంబర్ 4, 3 + 4 7, 7 నెక్స్ట్ నెంబర్ 8. సో 7 + 8 ఎంత? 15. 15 నెక్స్ట్ నెంబర్ 16. ఈ మధ్యలో లెటర్స్ రావాలి. సో ఆ లెటర్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఏ, డి, జి అంటే +3 యాడ్ చేస్తున్నారు. ఓకేనా? అలానే జి +3 ఎంతండి? జే 10. జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ రివర్స్లో అనమాట. సి +3 ఎఫ్. ఓకేనా? అంటే ఎఫ్ +3 ఐ, ఐ +3 ఎల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్క్వేర్ టేబుల్ అరేంజ్మెంట్ అనమాట. ఆల్రెడీ మోడల్స్ చెప్పాను చూడండి. సో 8 ఫ్రెండ్స్ స్క్వేర్ టేబుల్ అంటే సో స్క్వేర్ని డ్రా చేయండి ఫస్ట్. అయితే వాళ్ళు ఎలా కూర్చొని ఉన్నారో కూడా క్లియర్గా చెప్తారు. ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్ 4 ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్స్ వైల్ ద అదర్ 4 ఆర్ సిట్టింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. సో 4 మెంబర్స్ ఏమో కార్నర్, అందరు ఫేసింగ్ సెంటర్ అండి. 4 మెంబర్స్ ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ సైడ్స్. సో 8 మెంబర్స్ సరిపోయారు కదా. ఎవరు వాళ్ళు? ABCDEF G అండ్ H. నెక్స్ట్ ఏమన్నారు? బోత్ ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ ఎట్ ఆపోజిట్ కార్నర్స్. సో ఈ రెండైనా కావచ్చు, ఈ రెండైనా కావచ్చు, ఈ రెండైనా కావచ్చు, ఈ రెండైనా కావచ్చు. ఓకేనా? సో ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ ఎట్ ద ఆపోజిట్ కార్నర్స్. సో నేను ఆపోజిట్ కార్నర్స్ అన్నారు కాబట్టి ఇవి రెండు కానీ ఇవి రెండు కానీ పెట్టేశాను. ఓకేనా? సో ఇక్కడైనా తీసుకోవచ్చు అని, ఇక్కడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా క్లోజ్ అయిపోయిన అరేంజ్మెంట్కి ఫస్ట్ తీసుకునే పాయింట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సి, ఏ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సి, ఒకవేళ ఏ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సి, ఏ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సి, యువర్ విష్. ఓకే, తప్పపోదు ఎక్కడ తీసుకున్నా. నెక్స్ట్ ఎఫ్ అండ్ డి ఆర్ సిట్టింగ్ అట్ ద ఆపోజిట్ కార్నర్స్. అలానే ఎఫ్ అండ్ డి ఆపోజిట్ అయితే ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ తీసుకునేదే మీ ఇష్టం, ఇంకా సెకండ్ తీసుకునేది పాయింట్స్ వైజ్ ఫాలో అప్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు either ఇది ఆర్ నేను ఇలా తీసుకున్నాను కదా, తెలియదు కాబట్టి ఒక కండిషన్ ఎఫ్ అలా తీసుకుంటాను, ఒక కండిషన్
అలా తీసుకున్నా అనుకో ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏ తీసుకొని సి ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎఫ్ ఇక్కడ డి ఇక్కడ తీసుకుంటున్నాను. ఈసారి ఎఫ్ ఇక్కడ డి ఇక్కడ తీసుకుంటున్నాను. ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది, ఒకటి రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓన్లీ జీ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎఫ్, ఏ అండ్ ఎఫ్. ఓన్లీ జీ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సో ఏ అండ్ ఎఫ్ కి జీ మధ్యలో అంటండి, ఇక్కడేమో జీ. నెక్స్ట్ ఓన్లీ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఓన్లీ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డి. జీ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. జీ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఇలా ఉందండి, ఇమీడియట్ రైట్ లో ఉందా జీ? ఇది తప్పు. సో ఎఫ్ ఇలా ఉందండి, ఇమీడియట్ రైట్ లో జీ ఉంది, ఇదే కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ కి సెకండ్ రైట్ లో ఈ ఉండాలి అంటే హెచ్ ఇక్కడ ఉండాలి, ఈ ఇక్కడ ఉండాలి. ఓకేనా, ఇంకన్నీ అయిపోయాయిగా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. డి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి సెకండ్ లెఫ్ట్ లో డి, సరిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ లెఫ్ట్ లో డి, సరిపోయింది. నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి సెకండ్ లెఫ్ట్ లో జీ. సో ఆన్సర్ ఏంటి? జీ. అర్థమైందా? సో ఇలా మనము ఇక్కడ ఎఫ్ పెట్టాలా ఇక్కడ డి పెట్టాలా అని థింక్ చేసే బదులు ఫాస్ట్ గా ఇది డ్రా చేసి ఒక దాంట్లో ఎఫ్ ఇటు ఒక దాంట్లో ఎఫ్ ఇటు పెడితే ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 పాయింట్స్ ప్రకారం ఒకటి రాంగ్ అయిపోతుంది. సో రాంగ్ అయిందని తీసేసి కరెక్ట్ అయిన దాంట్లో మిగతా పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక సీక్వెన్స్ ఇచ్చారు. దీని మీద మనల్ని ఒక క్వశ్చన్ అడిగారండి. హౌ మెనీ సింబల్స్ అంటే మనం కౌంట్ చేయాల్సింది సింబల్స్ ని. హౌ మెనీ సింబల్స్ immediately followed by consonant, immediately followed by consonant and immediately preceded by vowel. అండ్ అన్నారంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సింబల్ చూడాలి, సింబల్ కిడ్ సైడ్ వోవెల్ ఉండాలి, సింబల్ కిడ్ సైడ్ కాన్సోనెంట్ ఉండాలి. అలా రెండు సాటిస్ఫై చేస్తేనే కౌంట్ చేయాలి, లేకపోతే లేదు. సో సింబల్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తున్నాను. ఓకేనా, ఇటు వోవెల్ ఉందా? లేదు, దీన్ని కౌంట్ చేయను. ఈ సింబల్ దగ్గరికి వెళ్తున్నా, ఇటు వోవెల్ ఉందా? లేదు. ఇటు వేరే చోట కాన్సోనెంట్ ఉందంటే రెండు సాటిస్ఫై అయితేనే కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఈ సింబల్ ఇటు వోవెల్ ఉందా? లేదు. నెక్స్ట్ ఈ సింబల్ ఇటు వోవెల్ ఉంది, ఇటు కాన్సోనెంట్ ఉంది. సో యు హ్యాష్ డబ్ల్యూ, వోవెల్ అండ్ కాన్సోనెంట్ సింబల్. నెక్స్ట్ ఇంకొక సింబల్ ఇటు సైడ్, ఇది రివర్స్ లో ఉంది, రివర్స్ లో ఉన్నా తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ సింబల్ వోవెల్ అండ్ కాన్సోనెంట్. నెక్స్ట్ సింబల్కి వెళ్ళిపోండి, ఇది ఒక సింబల్, ఇటు కాన్సోనెంట్ ఉంది, తీసుకోకూడదు. ఇటు సైడ్ అసలు సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కాన్సోనెంట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ రివర్స్ లో ఉంది, ఇది వోవెల్ కాన్సోనెంట్. నెక్స్ట్ ఇక్కడ కాన్సోనెంట్ ఉంది. సో ఎన్ని ఉన్నాయండి? మొత్తం 3 ఉన్నాయి. హౌ మెనీ సింబల్స్ ప్రిసీడెడ్ బై వోవెల్ అండ్ ఫాలోడ్ బై కాన్సోనెంట్? 3 సింబల్స్. ఒక్కోసారి ఆ సింబల్స్ ఏంటి అంటారు? హ్యాష్, @ అండ్. ఓకేనా, అలా మనము ఈ కండిషన్ రాసుకోవటం తెలియాలి. ప్రిసీడెడ్ బై, ఫాలోడ్ బై, ప్రిసీడ్స్, ఫాలోస్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ప్రిసీడెడ్ బై అంటే ఇటు సైడ్ చూస్తాం సింబల్ కి, ఫాలోడ్ బై అంటే ఇటు సైడ్ చూస్తాం, ప్రిసీడ్స్ అంటే ఇటు సైడ్ చూస్తాం, ఫాలోస్ అంటే ఇటు సైడ్ చూస్తాం, రివర్స్. అవి క్లియర్ గా చెప్పాను నేను. ఆల్ఫాబెట్ టెస్ట్ అని ఒక చాప్టర్ చెప్పాను నేను 60 days రీజనింగ్ క్లాసెస్ లో. క్లియర్ గా అన్ని మోడల్స్ చెప్పాను ఈ సీక్వెన్స్ మీద, చూడండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఏజ్ అనే చాప్టర్ నుండి చాలా బిట్స్ వస్తున్నాయి, బాగా నేర్చుకోండి. ఓకే, రామ్ ఈజ్ 55 years old అండ్ సోమ్ ఈజ్ 25 years old. హౌ మెనీ ఇయర్స్ ఎగో వాస్ రామ్ 3 times as old as సోమ్? ఓకేనా, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సోము 55 అనుకుంటున్నాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సోమ్ 25, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము 55. అయితే హౌ మెనీ ఇయర్స్ ఎగో రామ్ 3 times ఓల్డ్ యాజ్ సోమ్? సో మనకు తెలీదు, ఇక్కడ ఎంతో ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, 3 times ఓల్డ్ యాజ్ సోమ్ ఇక్కడ తెలీదు. ఓకేనా, సో ఆర్ అంటే ఎంత? 55 - x = 3 ఇంటూ ఎస్ అంటే 25 - x. సో 55 - x = 75 - 3x. సో ఇది టు ఇది వెళ్ళిపోయింది అనుకోండి, 3x ఇటు వస్తే 2x ప్లస్ అవుతుంది కదా. 75లో 55 తీసేస్తే 20, x = 10. సో ఎన్ని ఇయర్స్ క్రితము? రాము 3 times సోము ఏజ్ 10 years. గాయత్రి
స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హర్ హోమ్. సో వాళ్ళ హోమ్ నుంచి స్టార్ట్ అయిందండి. హోమ్ ని మీరు ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి, అది మీ ఇష్టం అండి. ఓకేనా? అయితే నేను ఎప్పుడు ఇంటర్సెక్షన్ దగ్గర తీసుకుంటా, ఎందుకంటే అది ఈజీగా వస్తుంది అనమాట. ఈ డైరెక్షన్స్ పెట్టుకోవటం కూడా తెలియాలి. ఇది హోమ్ అనుకుంటున్నాను. సో గాయత్రి స్టార్ట్ అయింది వాళ్ళ హోమ్ దగ్గర నుంచి అండ్ గోస్ 100 meters టువర్డ్స్ సౌత్. సో అక్కడ నుంచి సౌత్ కి 100 meters వెళ్ళిపోయిందండి. ఇది హోమ్ అనుకుంటే ఈ హోమ్ నుంచి 100 meters సౌత్కి వెళ్ళింది. నెక్స్ట్ అక్కడే ఉండిపోయిందా? సి దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 120 meters. సో ఇక్కడ డౌన్కి వెళ్తున్నప్పుడు రైట్ అంటే ఇటండి. సో ఇటు ఎన్ని మీటర్స్ వాక్ చేసింది? 120 meters వాక్ చేసింది. దీనికంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదా, అందుకు తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అలానే ఉండిపోయిందా? సి దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 100 meters. సో ఇలా వెళ్తున్న వ్యక్తి రైట్ టర్న్ తీసుకున్నారంటే ఇటు 100 meters అంటే మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఈ లైన్మెంట్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఏం చేసింది? సి ఫైనల్లీ టర్న్స్ రైట్ అండ్ అగైన్ వాక్స్ 180 meters. సో ఇలా ఉన్న ఆమె మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 180 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 120 అండి. ఇంకా ఎక్స్ట్రాగా ఎంత అండి? 60 అవుతుంది. ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది 60, ఇది 120, మొత్తం 180 సరిపోయింది కదా. నెక్స్ట్, హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఆల్ టర్న్స్ ఆర్ 90 degrees టర్న్స్ ఓన్లీ అంటే మనం కరెక్ట్ గా రైట్ యాంగిల్ తీసుకుంటున్నాం కదా. సో స్టార్టింగ్ పాయింట్ నుండి ఇది ఫైనల్ అండి. హోమ్ నుంచి ఎంత ఉంది? 60 meters. ఎంత ఈజీ ప్రాబ్లమో ఇలాంటివి. ఓకేనా? బేసిక్ ప్రాబ్లమ్స్ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ అంటే రైట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాలి. సో మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము, ఆమె ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ ఎటు రైట్ ఎటు, అది చూసుకుంటే సరిపోతుంది. ఇది కోడింగ్ అండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రై ఈజ్ రిటన్ యాజ్ 63, నాట్ ఈజ్ రిటన్ యాజ్ 49 అయితే డగ్ యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనకి ఒక లెటర్స్ ఇచ్చేసి పక్కన నెంబర్ ఇచ్చేస్తే మనం ఖచ్చితంగా ప్లేస్ వాల్యూ నోట్ చేస్తేనే ఐడియా వస్తుంది. సో టీకి 20, ఆర్కి 18, వైకి 25. ఒకసారి అన్ని యాడ్ చేసి చూడండి. ఓకేనా? 20, 18, 38, 38 ప్లస్ 25 63. అంటే అన్నిటిని ఏం చేశారు? ప్లేస్ వాల్యూస్ ని సమ్ చేశారు. సేమ్ లాజిక్ ఇక్కడ వర్క్ అయితే మనం ఇక్కడ అప్లై చేయొచ్చు, వర్క్ అవ్వకపోతే అప్లై చేయకూడదు. సో ఎన్ అంటే 14, ఓ అంటే 15, టీ అంటే 20, 20 ప్లస్ 29 49 సరిపోయింది కదా. సో ఇక్కడ కూడా ప్లస్ చేశారు. మనం కూడా ఏం చేయాలి? అన్ని ప్లేస్ వాల్యూస్ ని సమ్ చేయాలి. 4 ప్లస్ 21 ప్లస్ 7. సో ఎంత అవుతుందండి? 25 ప్లస్ 7 32. అయితే ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఆ లెటర్ చూడగానే ప్లేస్ వాల్యూ చెప్పేయగలుగుతున్నాను. అలా మీకు నోటెడ్ అవ్వాలి. నోటెడ్ అవ్వకపోతే మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నాము, ప్లేస్ వాల్యూస్ నోటెడ్ అవ్వకుండా మాకు ఇక్కడ టీకి 20నో తెలియట్లేదు, 19నో తెలియట్లేదు అని కన్ఫ్యూజ్ అవుతుంటే మళ్ళీ అక్కడ మిస్టేక్ చేయొద్దు. జస్ట్ ఫాస్ట్ గా ఒక్కసారి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడే రాసేసుకోండి, ఏం పర్లేదు. ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది అనమాట. మనకి సిరీస్, ఎనాలజీ, అలానే కోడింగ్ అండ్ డికోడింగ్, క్లాసిఫికేషన్, సీక్వెన్స్, ఎక్కడో ఒక చోట మనకి ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ అవసరం అవుతాయి. అంటే ఒక్కసారి నోట్ చేస్తే మనకు అప్ టు మేబీ 5 to 10 ప్రాబ్లమ్స్ వరకు యూజ్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఒక్కసారి A1, B2, C3, D4 అలా నోట్ చేసుకోండి. 1 నుంచి 26 వరకు నెంబర్స్ ఇచ్చేసేయండి. తర్వాత 1 ఎదురుగా ఏ కానీ, లేదంటే A to Z వరకు రాసేయండి. A ఎదురుగా 1, B ఎదురుగా 2, C ఎదురుగా 3 అలా పెట్టేసుకోండి. జస్ట్ 1 or 2 seconds లో అవి పెట్టేసుకోవచ్చు. రఫ్ గా పెట్టేసేయండి, నీట్ గా చెక్కాల్సిన అవసరం లేదు కదా. ఇంకా అవన్నీ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసుకోండి. మాకు గుర్తుండవు, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్న వాళ్ళ కోసం. మాకు గుర్తుంటాయి, మేము కన్ఫ్యూజ్ అవ్వం. ఏ లెటర్ అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ Y అంటే 25, R అంటే 18, లేదంటే J అంటే 10, L అంటే 12, M అంటే 13, అలా ఏ లెటర్ అయినా సరే ఈజీగా చెప్పగలుగుతున్నాము. మాకు కన్ఫ్యూజన్ లేదు అనుకున్న వాళ్ళు నోట్ చేయాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్న వాళ్ళు జస్ట్ 1 or 2 seconds లో నోట్ చేసుకోండి, పోయేదేముంది. ఓకే, సో ఈ ప్రాబ్లం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి మనకి ఏవైనా 2 letters మధ్య రిలేషన్ ఉందా లేదా అని మనం కనుక్కోవాలంటే ఆ 2 letters మధ్య సింబల్స్ రివర్స్ అయితే ఏదర్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండు ఉంటే ఇంకా రిలేషనే ఉండదు. ఓకే, లెస్ దాన్ మాత్రమే ఉంటే లెస్ దానే పెడతాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రెండు ప్రతి సింబల్లో ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పెడతాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ప్రతి సింబల్లో ఉంటే పెడతాం. సో గ్రేటర్ దాన్ అనేది ప్రతి చోట ఉండవలసిన అవసరం లేదు, ఒక్క చోట ఉన్న పెట్టేయచ్చు. ఈక్వల్ అనేది ప్రతి చోట ఉంటేనే ఈక్వల్ ఫైనల్ గా తీసుకుంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. G గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు D. జీకి డీకి చూడాలి. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు గ్రేటర్ దాన్ వచ్చి ఇక్కడికి వచ్చేలేకి లెస్ దాన్ వచ్చింది. ఇంకా జీకి డీకి మధ్య రిలేషన్ ఉంటుందా? ఉండదు. G నుంచి N వరకు రిలేషన్ ఉంటుంది. G గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P. G గ్రేటర్ దాన్ T, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ లేదు.
ఓకేనా? అలానే ఇక్కడ ఒక్క చోట ఈక్వల్ మిస్ అయింది కాబట్టి ఇంకెక్కడున్నా సరే G గ్రేటర్ దెన్ S అవుతుంది, G గ్రేటర్ దెన్ K అవుతుంది, G గ్రేటర్ దెన్ NA అవుతుంది. అర్థమైందా? ఒక్క చోట ఈక్వల్ మిస్ అయినా సరే ఇంకా ఈక్వల్ అని తీసుకోము. అలానే ఇక్కడ K ఈక్వల్ టు N, S గ్రేటర్ దెన్ N, T గ్రేటర్ దెన్ Kనే, T గ్రేటర్ దెన్ NA. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ లేదు చూసారా? మనము 2 లెటర్స్ మధ్య రిలేషన్ చూస్తున్నామంటే ఆ 2 లెటర్స్ మధ్య ప్రతి చోట సింబల్ ఉన్న చోట ప్రతి చోట ఈక్వల్ వస్తేనే ఫైనల్ గా ఈక్వల్ వస్తుంది. అదే అసలు గ్రేటర్ దెన్ లెస్ దెన్ రెండు వచ్చుంటే అసలు రిలేషనే ఉండదు. ఇప్పుడు చూడండి జీకి డీకి మధ్య చూస్తున్నాం, ఇక్కడంతా కూడా గ్రేటర్ దెన్ వచ్చి ఇక్కడ లెస్ దెన్ వచ్చింది, ఇంకా రిలేషనే ఉండదు. మధ్యలో ఏ సింబల్స్ ఉన్నాయనేది పక్కన పెట్టండి, రెండు వచ్చాయి, ఇక రిలేషన్ ఉండదు. ఓకేనా? అలానే జీ ఇక్కడ జీ నుంచి టీకి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు పెట్టాలా గ్రేటర్ దెన్ పెట్టాలని కన్ఫ్యూజన్. జీ నుంచి టీకి ఓన్లీ గ్రేటర్ దెన్, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ లేదు. ప్రతి సింబల్లో ఈక్వల్ ఉంటేనే మనం ఫైనల్ గా ఈక్వల్ తీసుకోవాలి. సో జీ గ్రేటర్ దెన్ టీ క్యాన్ కరెక్ట్. సరే నెక్స్ట్ ఇవి కూడా చెక్ చేద్దాం. పి కి డికి రిలేషన్ ఉండదు, ఎన్ కి టీకి రిలేషన్, ఇక్కడ ఎన్ టీ, ఎన్ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఎన్, ఎన్ లెస్ దెన్ టీ, కానీ ఎన్ గ్రేటర్ దెన్ టీ అన్నారు. టీ సైడ్ కదా గ్రేటర్ దెన్ ఉంది. ఓకేనా? మనకి వన్స్ ఒకటి కరెక్ట్ అయిందంటే అక్కడితో అయిపోవచ్చు. అయితే మీకు నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ 2-3 ఇస్తున్నారు కాబట్టి మీకు క్లియర్ అవడానికి డౌట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఏ లెటర్కి అయితే రిలేషన్ అడుగుతారో ఆ లెటర్ మధ్య గ్రేటర్ దెన్ లెస్ దెన్ రెండు ఉన్నాయంటే ఆ లెటర్స్ మధ్య రిలేషనే లేదండి. మళ్ళీ ఏ 2 లెటర్స్ మధ్య మనకి కరెక్టా రాంగ్ అని అడుగుతున్నారో వాటికి రిజల్టెంట్ లో ఈక్వల్ రావాలి అంటే వాటి మధ్య ఉన్న ప్రతి సింబల్లో ఈక్వల్ ఉండాలి. ఒక్క చోట మిస్ అయినా రాదు, ఏదో లెస్ దెన్ అయినా వస్తుంది లేదంటే గ్రేటర్ దెన్ అయినా వస్తుంది మిస్ అయ్యి ఉంటే. ఇప్పుడు అదే చూడండి, జీ నుంచి నేను ఇక్కడ ఎస్ వరకు తీసుకుంటున్నాను, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, నేను జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ పెడతానంటారు, తప్పు. మధ్యలో చూసారా పీ నుంచి టీకి ఉంది కదా మధ్యలో ఇంటర్ కనెక్షన్, సో ఇక్కడ మధ్యలో ఒక ఈక్వల్ మిస్ అయింది కాబట్టి జీ గ్రేటర్ దెన్ ఎస్ ఏ కరెక్ట్. అదే టీ వరకు ఇంకా డైరెక్ట్ ఇదే కదా, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. అదే పీ గ్రేటర్ దెన్ టీ, పీ నుంచి ఎస్కి అయితే పీ గ్రేటర్ దెన్ ఎస్, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ గా మన 60 days రీజనింగ్ క్లాసెస్ లేదంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని సపరేట్ ప్లేలిస్ట్ ఉంది చూడండి, అక్కడ నేను చాలా క్లియర్ గా చిన్న సింపుల్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. అక్కడ చూడండి, బేసిక్ కాన్సెప్ట్ వస్తేనే ఎంత మనకి టఫ్ గా ఇచ్చినా చేయగలము. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంతకు ముందు స్క్వేర్ టేబుల్ చూసాం కదా, ఇది ఏంటంటే మామూలుగా లైన్, ఓకే, లీనియర్ అరేంజ్మెంట్. సో PQRS and T are sitting in a straight line facing north. సో ఎంతమంది అండి? 5 members ఫేసింగ్ నార్త్, అందరూ ఒక వైపే చూస్తున్నారు. నార్త్ అంటే ఇటు అనుకుంటున్నాం. ఓకే, ఎస్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ పి అండ్ ఆర్. సో పికి ఆర్కి ఇమిడియట్ నైబర్గా ఉండాలి. సో పికి ఆర్కి ఇమిడియట్ నైబర్గా ఉండాలి అంటే ఎస్ ఖచ్చితంగా ఎండ్ అయితే కాదు, ఏదర్ ఇక్కడైనా ఉండాలి లేదంటే ఇక్కడైనా ఉండాలి. సో ఒక కేసులో నేను ఇక్కడ తీసుకుంటున్నాను, అప్పుడు పి ఇక్కడ ఆర్ ఇక్కడ అనుకుందాం. ఓకేనా? లేదు ఇంకొక కేసులో ఎస్ ఇక్కడ తీసుకున్నాను అనుకో, పి ఇక్కడ ఆర్ ఇక్కడ, ఇదైనా మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎస్ అండ్ క్యూ. సో ఆర్ అనేది ఎస్ క్యూకి ఇమిడియట్ నైబర్ గా ఉండాలి, ఇక్కడ ఉండగలదా? లేదు. నెక్స్ట్ క్యూ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఆర్ అండ్ టీ. సో ఆర్ కి టీకి ఇమిడియట్ నైబర్. ఓకేనా? సరిపోయింది కదా. సో ఇదే కరెక్ట్ అయింది కదా. నెక్స్ట్ ఏం అడిగారు? హూ ఆర్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమిడియట్ నైబర్స్ ఎవరు? ఆర్ అండ్ టీ. హూ ఆర్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్? పి అండ్ ఆర్. హూ ఆర్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఆర్? ఎస్ అండ్ క్యూ. ఓకే, అలా నేను ఎస్ మీరు అనుకోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కదా మేడం, ఇద్దరు నైబర్స్ ఉండాలి అంటే ఇక్కడ పెట్టాను, బట్ ఆర్కి కూడా ఇద్దరు నైబర్స్ కావాలన్నారు. సో ఆర్ ఎండ్లో ఉండకూడదు కదా. ఓకేనా? అలా ఒకవేళ ఈ పిఆర్ని రివర్స్ చేసిన మళ్ళీ ఇటు ఉండకూడదు కదా, ఆర్ ఖచ్చితంగా మిడిల్లో ఉండాలి, ఎందుకంటే ఆర్కు కూడా ఇద్దరు నైబర్స్ కావాలి, ఎస్కి ఇద్దరు నైబర్స్ కావాలి, క్యూకి ఇద్దరు నైబర్స్ కావాలంటే ఈ అరేంజ్మెంటే కరెక్ట్. ఈ ప్రాబ్లం డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండండి. సో అక్కడ 2 లైన్స్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్. సో ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసి బాయ్స్, బ్లూ కలర్ లైన్ వచ్చేసి గర్ల్స్. అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెస్పెక్టివ్లీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎవరు గర్ల్స్ బాయ్స్ అడిగింది? గర్ల్స్. గర్ల్స్ లైన్ అంటే బ్లూ కలర్. సో బ్లూ కలర్ ఫిజిక్స్ కి గర్ల్స్ ఎంతమంది అండి? 135. అలానే కెమిస్ట్రీ దగ్గర
కెమిస్ట్రీకి గర్ల్స్ చూడండి ఓకేనా 195. తర్వాత బయాలజీకి గర్ల్స్ చూడండి ఎంతమంది అండి 165. సో ఇంకా రేషియో చూడండి 5 2s 5 7s 5 3s 5 9s తర్వాత 5 3s 5 3s. సో 3 9s 3 13s 3 11s. సో 9:13:11. ఇన్ఫర్మేషన్ అంతా టేబుల్ చార్ట్ లో ఇచ్చేస్తారండి హ్యాపీగా. అక్కడ గర్ల్స్ బాయ్స్ అడిగారు, ప్రతిదీ కూడా నెంబర్స్ ఇచ్చేసారు, ఆ నెంబర్స్ కి రేషియోని ఫైండ్ అవుట్ చేయడం. క్వశ్చన్ లో చూడండి మైనస్ ఇంటూ ఇంటర్చేంజ్ అయిపోయాయి. ఓకే, మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ఇంటూ అంటే మైనస్ ప్లేస్ లోకి ఇంటూ, ఇంటూ ప్లేస్ లోకి మైనస్ వస్తుంది. డివైడెడ్ బై ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ప్లస్ అంటే ప్లస్ ప్లేస్ లోకి డివైడెడ్ బై ప్లేస్ లోకి ప్లస్ వస్తుంది. ముందు ఇచ్చిన ఆ ఈక్వేషన్ లో ఆ సింబల్స్ అన్ని ఇంటర్చేంజ్ చేసేద్దాం. సో 6 డివైడెడ్ బై అంటే ప్లస్, 16 ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ప్లస్, మైనస్ అంటే ఇంటూ, ప్లస్ అంటే డివైడెడ్ బై, ఇంటూ అంటే మైనస్. జస్ట్ ఇంటర్చేంజ్ చేశాను. 6 లో 4 తీసేస్తే ఎంతండి 2, 2 + 16 18. ఇప్పుడు చూడండి 9 × 8 డివైడెడ్ బై 2 వేయచ్చు, లేదంటే 8 డివైడెడ్ బై 2 సింప్లిఫై చేస్తే ఎంత 4, 4 × 9 36. ఎలా అయినా వేయచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ 18 + 29 47 ఇస్ ద ఆన్సర్. ఓకే, సింప్లిఫికేషన్ అయితే బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడెడ్ బై ని, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అలా తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇంటర్చేంజ్ అన్నారు కాబట్టి మైనస్ ప్లేస్ లోకి ఇంటూ, ఇంటూ ప్లేస్ లోకి మైనస్, డివైడెడ్ బై ప్లేస్ లోకి ప్లస్, ప్లస్ ప్లేస్ లోకి డివైడెడ్ బై, అలా ఇంటర్చేంజ్ చేశారు. అలా కాకుండా మైనస్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ ఇంటూ, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే రీప్లేస్ చేయాలి మనం ఇచ్చిన ఈక్వేషన్ లో. ఓకే, ఇక్కడ చూడండి A:B = 2:3 ఇచ్చారు, అలానే B:C = 3:4. ఇది చాలా ఈజీ అండి. ఇక్కడ B వాల్యూ 3నే, ఇక్కడ B వాల్యూ 3నే సేమ్ ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ గా A:B:C = 2:3:4 తీసుకోవచ్చు. అదే ఇక్కడ B వాల్యూ, ఇక్కడ B వాల్యూ డిఫరెంట్ గా ఉంటే ఎలా చేయాలో నేను రేషియో అండ్ ప్రపోర్షన్ లో క్లియర్ గా చెప్పాను. ఓకేనా, ఇలా చాప్టర్ క్లియర్ గా చూడండి, మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏది ఇలా డైరెక్ట్ గా తీసుకునేది ఇక్కడ B వాల్యూ, ఇక్కడ B వాల్యూ సేమ్ గా ఉన్నప్పుడు మాత్రమే. ఇది నెంబర్ ఎనాలజీ అండి. ఈ రెండు నెంబర్స్ మధ్య లాజిక్, ఇక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి, ఆ రెండు లాజిక్ సేమ్ అయితే ఆ లాజిక్ ని ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ అది అప్లై చేయాలి. సో 8 14 మామూలుగా 8 2s ఎంత అండి 16, దగ్గరగా ఉంది, -2 చేశారు. సో అప్లై చేద్దాం. 8 × 2 -2 14. ఇక్కడ కూడా చూద్దాం. 12 × 2 -2 24 -2 22 సరిపోయింది కదా. 21 × 2 -2 ఎంతండి 42 -2 40. ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి బ్రాకెట్స్ లో 3 నెంబర్స్, ఇక్కడ బ్రాకెట్స్ లో 3 నెంబర్స్ ఇచ్చారు కదా. మనము ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసినా, ఏదైనా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ చేసి మల్టిప్లై చేయటం, బ్రేక్ డౌన్ చేసి చేయకూడదు అని. ఇప్పుడు ఇక్కడ 25 ఉందా, 25 గా తీసుకోకూడదు. తీసుకుంటే 25 గానే తీసుకోవాలి, తీసుకుంటే 28 గానే తీసుకోవాలి. ఓకేనా, అదనమాట ఓవరాల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీనింగ్. తీసుకుంటే నెంబర్ గా తీసుకోండి, మొత్తం నెంబర్ గా 28 గా లేదా 25 గా, దాన్ని బ్రేక్ చేసి ఒక్కొక్క డిజిట్ గా తీసుకోవద్దు అని. సరే, ఇప్పుడు ఇక్కడ 6 4 చూడగానే మనకి ఐడియా రావాలి. టేబుల్స్ ఐడియా ఉంటే ఈజీగా ఐడియా వస్తుంది. 6 4s are 24 + 1, అలానే 3 9s are 27 + 1. సో ఏం చేశారు ఇక్కడ 6 × 4 + 1 25, అలానే 9 × 3 + 1 28. అలా ఏ బ్రాకెట్ లో ఉన్న నెంబర్స్ కి లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేసి +1 చేస్తే మిడిల్ నెంబర్ వస్తుందో చూడండి. సో 3 6 are 18, అసలు పొంతనే లేదు. 12 8s are ఎగ్జాక్ట్ గా అయింది, +1 చేయలేము ఇంకా. 14 4s are 56, ఇంకా తక్కువ ఉంది, మనకి ఎక్కువ ఉండాలి ఒక నెంబర్. 7 3s are 21, 7 × 3 21 + 1 22 సరిపోయింది, ఇది కరెక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ ఏ ఆప్షన్ లో కరెక్ట్ ఆ ఆప్షన్ ని కరెక్ట్ ఆప్షన్ గా చూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ సిరీస్ ని కంప్లీట్ చేయాలి. దగ్గరగా ఉంది కాబట్టి మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎంతండి 4, ఇక్కడ ఎంతండి 6, ఇక్కడ ఎంతండి 8, ఇక్కడ 10. నెక్స్ట్ ఏం రావచ్చు 12. ఎందుకని ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ +4 +6 +8 +10 యాడ్ చేస్తే 31, +12 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 31 + 12 ఎంతండి 43. ఓకే, సో ఇలా మనము నెక్స్ట్ ఏది వస్తుందో అని థింక్ చేయకుండా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ రావడానికి ఎంత ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేస్తాం. +4 నెక్స్ట్ +6 చేస్తే 13, నెక్స్ట్ +8 చేస్తే 21, ఆ నెక్స్ట్ +10. ఇవన్నీ ఏంటి ఈవెన్ నెంబర్స్. అన్ని
టూ డిఫరెన్స్ గా ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్లస్ ని మైనస్ గా, మైనస్ ని డివైడెడ్ బై గా, డివైడెడ్ బై ని ఇంటూ గా, ఇంటూ ని ప్లస్ గా చేంజ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ అలా చేంజ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 ఇంటూ అంటే ఏంటండి ఇక్కడ ప్లస్, మైనస్ అంటే డివైడెడ్ బై, ప్లస్ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ఇంటూ. ఇప్పుడు బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం. 25 ప్లస్ 35 డివైడెడ్ బై 5 7 మైనస్ 7 ఇంటూ 2 14. సో 25 మైనస్ 7 18 ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. మన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.